ఏందయ్యా నువ్వు నాకేం తెలియదు. మార్కెట్లో కొత్తగా వచ్చినావా ఏంది? పిలిచింది ఎవరు? నాకు తెలియదు. నేను వచ్చిన ఇగో ఇంటర్వ్యూ కోసం అని పిలిస్తే నేను వచ్చిన అంతే. ఫేక్ ఐడీస్ ఏమైనా మెయింటైన్ చేస్తా? అసలు ఐడి మెయింటైన్ చేయడానికి చేతనైతే లేదు. మాకు ఫేక్ ఐడి లెక్కలు వస్తాయి. ఎందుకు వచ్చావంటే నీ ఎందుకని అడుగుతున్నాను. ఇంటర్వ్యూ అని వచ్చా. ఇంటర్వ్యూ అనా? ఓకే, జాబ్ కోసమా? ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చా. ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చావా? ఏం సాధించావని నీకు ఇంటర్వ్యూ చేయాలి? ఓకే, బై ది వే నీ పేరేంటిది? భాష. భాష. ఓకే, మీకు ఎవరికైనా తెలుసా ఆయన? నీకమ్మా? అంటే ఒకప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంతో సాధించిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కానీ నువ్వు ఎవరికి తెలియదు. అందరి ముందు పరిగిపోయిందిగా. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో అలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినప్పుడు మనం వాళ్ళు కౌంటర్ ఇచ్చి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. అంటే కౌంటర్ ఇవ్వాలి అన్న వీడియో ఏదనిపించింది? హిందూ ముస్లిం గొడవలు చాలా అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. సో పహల్గామ్ అటాక్ లో ఏమైంది, టెర్రరిస్టులు వచ్చేసి హిందువులు అని అడిగి మరీ చంపారు. ఇక్కడ ఉన్న హిందూస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే విజయ మాల్యా గారికి మీకేంటి సంబంధం? అంత పెద్ద పర్సన్ నీకు ఎలా సంబంధం? ఏంటిది? నాకు విజయ మాల్యా నీ మీద పోలీస్ కేసులు ఉన్నాయా లేవా? ఇంట్రాగేషన్ ఎట్లా జరిగింది పోలీస్ స్టేషన్ లో? సో అడిగారు. ఏమడిగారు? దీని మీద కూడా ఎందుకు చేసిన? మొన్న ఏరోప్లేన్ పడిపోయింది కదా, దీని మీద ఏంటిది నీ బాధ? ఎప్పుడు ఫ్లైట్స్ ఎక్కినా కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే తీసుకుంటాను. బికాస్ దాంట్లో ట్రెండింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది, అది నీకు ట్రెండింగ్ లో అనిపిస్తుందా? ట్రెండింగ్ న్యూస్, ప్రాణాలు పోయి వాళ్ళు బాధపడుతున్నా ట్రెండింగ్ న్యూస్ అయిందా సార్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. అవునుగా, నీ పేరేంటిది? మిస్టర్ భాష. మిస్టర్ భాష. ఓకే, గెస్ట్ ఎక్కడమ్మా? నువ్వు గెస్టా? గెస్ట్ తరపున వచ్చినాడుగా. గెస్ట్ నేనే. నువ్వు గెస్టా? అవును. ఏందయ్యా నువ్వు నాకేం తెలియదు. మార్కెట్లో కొత్తగా వచ్చినావా ఏంది? పిలిచింది ఎవరు? నాకు తెలియదు. నేను వచ్చిన ఇగో ఇంటర్వ్యూ కోసం అని పిలిస్తే నేను వచ్చిన అంతే. అంటే ఫేక్ ఐడీలు మెయింటైన్ చేస్తున్నావు ఇన్స్టాగ్రామ్ లో? ఫేక్ ఐడీస్ ఏమైనా మెయింటైన్ చేస్తా? అసలు ఐడి మెయింటైన్ చేయడానికి చేతనైతే లేదు. మాకు ఫేక్ ఐడి లెక్కలు వస్తాయి. సరే, గొడవ ఎందుకులే కానీ ఇంటర్వ్యూ కోసం వచ్చావా? అవును. పని పట్ట ఏం లేదా? ఉందిగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? పిలిచింది ఎవరు? ఎవరు కాదు, పిలుస్తారు. 1,00,000 పిలుస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా పిలుస్తారు. పోతావా? పోరు. మళ్ళీ ఎందుకు? అదే అంటున్నా, ఎందుకు వచ్చావంటే నీ ఎందుకని అడుగుతున్నా. ఇంటర్వ్యూ అని వచ్చా. ఇంటర్వ్యూ అనా? ఓకే, జాబ్ కోసమా? ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చా. ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చావా? ఏం సాధించావని నీకు ఇంటర్వ్యూ చేయాలి? మీరు ఏం సాధించారని నన్ను పిలిచారు ఇంటర్వ్యూకి? మేం పిలవలేదయ్యా, నువ్వు ఏదో డోర్ ఖాళీగా ఉంటే వచ్చినట్టున్నావు. అచ్చా, ఇదేమైనా షాపా? అంటే షాప్ల పంటే నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావా? అంటే మాల్స్ లోకి వెళ్ళిపోతారు కదా. అచ్చా అచ్చా, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు మాల్స్ లో? అట్లా రెగ్యులర్లీ వెళ్తానే ఉంటాం. అట్లా ఖాళీగా ఉన్న దగ్గర వెళ్ళిపోతుంటావు. ఖాళీగా ఉన్న ఏసీ వెళ్తాంగా. షాపింగ్ చేస్తావా? ఓకే ఓకే ఓకే, బై ది వే నీ పేరేంటిది? భాష. భాష. ఓకే, మీకు ఎవరికైనా తెలుసా ఆయన? నీకమ్మా? కానీ ఇట్లా తెలియకుండా కూడా ఇంటర్వ్యూ అంటే ఒకప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంతో సాధించిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కానీ నువ్వు ఎవరికి తెలియదు. మార్కెట్లో కొత్తగా వచ్చినట్టున్నావు. ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్లోకి వచ్చి? 2.5 months. 2.5 months. ఓకే, ఇంకా డెలివరీ టైం కూడా కాలే నీది. ఓకే, 2.5 monthsలోనే అయిపోయింది నీది. ఏమైంది అసలు? ఎందుకు స్టార్ట్ చేసినా? ఇన్స్టా స్టార్ట్ చేసినా, యూట్యూబ్ స్టార్ట్ చేసినావా, స్నాప్ ఐడియా? ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఒక అవేర్నెస్ కోసం. అవేర్నెస్ దేని మీద? మోటివేషన్ కోసం. ఇంకా అండ్ సొసైటీలో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో అలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినప్పుడు మనం వాళ్ళు కౌంటర్ ఇచ్చి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు ఎన్ని కౌంటర్లు ఇచ్చావు? ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి? నేను కౌంటర్లు బాగానే ఇచ్చున్నా. ఇదే పని ఇక నీకు? ఇదే పని ఏం లేదు. ఏం పని చేస్తుంటా? టైం తీస్తా. ఏం పని చేస్తుంటా? ఆటోమేషన్ ఇంజనీర్. ఓ, యు ఆర్ ఇంజనీర్. మళ్ళీ ఇంజనీర్ చక్కగా చేసుకోక ఇవన్నీ పిచ్చి పిచ్చి వీడియోస్ నీకెందుకు? ఊరికే టైం కొద్దిగా తీస్తున్నా దానికోసం అని చెప్పి. ఇంజనీర్ చదివిన ఇంజనీరేనా లేకుంటే కాపీ కొట్టిన ఇంజనీరా? చదివిన ఇంజనీర్. చదివిన ఇంజనీర్. ఓకే, ఎక్కడ జాబ్? ఎక్కడ? హైదరాబాద్లోనే. ఈ హైదరాబాద్ ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్ కదా.
హైదరాబాద్లోనే జాబ్. హైదరాబాద్లోనేనా జాబ్? ఓకే. జాబ్కి వెళ్తుంటావు రెగ్యులర్గా? రెగ్యులర్ మళ్ళీ ఇలా జాబ్ లేదా? ఉంది. ఎందుకు వచ్చినావు మళ్ళీ? లీవ్ మీద వచ్చా. లీవ్ కూడా ఇస్తారా మీ దాంట్లో? ఇస్తారు. ఓకే. ఎన్ని లీవ్లు తీసుకుంటావు మంత్లీ? మంత్లీ డిపెండ్స్ 1 or 2. ఓకే. సరే, ఇన్స్టా స్టార్ట్ చేసినావు అందరికి కౌంటర్లు ఇవ్వాలని, అంటే నీ ఓన్గా వీడియోస్ చేయాలని మాత్రం కాదు, నా ఓన్గా ఏం వీడియోస్ అంటే నీకు ఏ వీడియో అనిపించింది, అంటే కౌంటర్ ఇవ్వాలి అన్న వీడియో ఏది అనిపించింది? నేను బేసిక్లీ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు చాలా అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో ఆ విధంగా గొడవలు పడకన్నా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి అలా గొడవలు పెడతారే కావాలని చెప్పి వాళ్ళకి మాత్రం కౌంటర్ ఇస్తున్నా. వాళ్ళకి ఏం కౌంటర్స్ ఇస్తున్నావు అంటే ఏమంటున్నా? నీకేం నచ్చలే హిందూ ముస్లిమ్స్లో గొడవలు పెట్టడంలో? ఏం నచ్చలే నీకు? హిందూ ముస్లిమ్స్లో గొడవలు పెట్టడం ఏం నచ్చలేదంటే ఇప్పుడు మొన్న పెహల్గామ్ అటాక్ జరిగింది. అవును. సో పెహల్గామ్ అటాక్లో ఏమైంది, టెర్రరిస్టులు వచ్చేసి హిందువులు అని అడిగి మరీ చంపారు. అది కూడా కాకుండా ప్యాంట్ తిప్పి చూసి చంపారు. సో ఇక్కడ ఉన్న హిందూస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు, ముస్లిమ్సే చేస్తున్నారు, టెర్రరిస్టులు ముస్లిమ్సే అని చెప్పి సోషల్ మీడియాలో ముస్లిమ్స్ని డౌన్ చేస్తున్నారు. ఓకే. సో అలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చి టెర్రరిస్టులు అందరిలో ఉంటారు, నాట్ ఓన్లీ ముస్లిమ్స్. మొన్న బయటకు వచ్చిన జ్యోతి మల్హోత్రా అండ్ టీం ఎన్ని మంది ఉన్నారు? సో అలాంటివి చాలా ఉన్నాయి. సో ఆ విధంగా అలాంటి వీడియోస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మనం కౌంటర్ ఇస్తాం. ఓకే. అలాంటి కౌంటర్ ఇస్తావు కదా? ఓకే. ఒక్క నిమిషం అండి, నాకు నీ గురించి మాత్రం తెలియదు. ఏమేమి క్వశ్చన్స్ అడగాలో కొంచెం నాకు వాట్సాప్ చేస్తే అవే క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే నాకు తెలియదు మీ గురించి. అంటే ఇంజనీర్ అని ఒకసారి చెప్పారు, ఇప్పటిదాకా ఇన్స్టాలో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను చెప్పడం జరిగింది. నాకైతే ఏమి తెలియదు మీ గురించి. ఒక్కసారి వాట్సాప్ చేస్తే ఏమైనా క్వశ్చన్స్ నాకు పంపిస్తే నేను అడుగుతా. అంటే నా గురించి ఏం తెలియకన్నానే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, నేను ఈ లొకేషన్కి వచ్చాను. మేము 1500 ఇంటర్వ్యూ చేశామండి, మీది ఒక లెక్కన. నేను ఇప్పుడు దాకా మీ ఇంటర్వ్యూ చూడలేదు, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ దాట్. మీరు అదృష్టవంతులు నన్ను ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే పాత పడిపోతే ఇంకా వాల్యూ ఉండదు కదా. అదే అదృష్టం మీకు కూడా ఉంది, నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి. అవునా? నేను ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇలా రేర్ ఒకటే ఇంటర్వ్యూ ఇచ్చా, నాకు చాలా వచ్చాయి. ఏమొచ్చాయి ఇంటర్వ్యూస్? నేనేమన్నా ఇంకో ఏమైనా వచ్చాయని అనుకున్నాను. లేదు, ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఒకసారి వాట్సాప్ ఫోన్ ఉందా? ఉంది. ఇంజనీర్ కాబట్టి ఫోన్ పెద్దగానే ఉంటుంది. పెద్దగానే ఉందా మీది? లేదు, నార్మల్ ఫోన్. నార్మల్. ఓకే. ఏదో ఒకటి నాకు వాట్సాప్ చేయరా క్వశ్చన్స్. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మీకు తెలియదా క్వశ్చన్స్? నేను ఫస్టే ఓపెన్ గా చెప్పాను మీ గురించి తెలియదని. నాకు కొంచెం వాట్సాప్ చేస్తే నేను అడుగుతాను, లేకుంటే మా కంటెంట్ అడగండి. ఏం క్వశ్చన్స్ అడుగుతారు? అడగాలనా? ఓకే. ఒకసారి మా కంటెంట్ రైటర్ని ఫోన్ చేసి అడుగుతా. ఎక్కడి చల్లి వస్తారయ్యా వీళ్ళందరూ, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు మార్కెట్లోకి. 2.5 నెలలకే నీకు ఇంటర్వ్యూయా? వావ్, సూపర్. మేము ఎంత కష్టపడ్డా కూడా మమ్మల్ని ఎవరు పిలుస్తలేరు అయ్యా, మేము చేయడం తప్ప మమ్మల్ని ఎవరు చెత్తలేరు. ఎట్లా చేద్దాం చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ? మెసేజ్ చేసిన, పిలిచిన. నీ గురించి బాగా తెలిసినట్టుండి మా వాళ్ళకు. ఓ బాగానే ఉంది. ఏంటిది నీకు? విజయ్ మాల్యా తెలుసా నీకు? విజయ్ మాల్యాకి నీకేంటి సంబంధం చెప్పు? విజయ్ మాల్యా గారికి మీకేంటి సంబంధం? అంత పెద్ద పర్సన్, నీకు ఎలా సంబంధం? ఏంటిది? నాకు విజయ్ మాల్యాకి సంబంధం లేదు. యాక్చువల్లీ తన బిల్డింగ్ ఏదైతే ఉందో బెంగళూరులో కింగ్ఫిషర్ టవర్స్, ఓకే. సో దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నేను చేశాను. ఓకే. ఒక పిక్ పెట్టావు కదా ఇంట్లోకి వెళ్ళి, అదే అక్కడ రాశారు నాకు క్వశ్చన్. మీ ఫాలో బాగా అయ్యేటట్టున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఉంది. ఓకే. విజయ్ మాల్యా ఇంట్లో దిగింది. ఎలా ఉండే ఇల్లు విజయ్ మాల్యా గారి? సూపర్, ఆసమ్. ఓకే. 22 బిలియన్ పెంట్ హౌస్ అంటే ఇంకా ఊహించుగా. ఎలా అనిపించింది ఫస్ట్ అక్కడ వెళ్ళినప్పుడు? అలాంటి భవనం ఎప్పుడైనా చూసినా? మూవీస్ లో చూడడమే, రియాలిటీలో అదే ఫస్ట్ టైం. మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఆ హెలికాప్టర్ కోర్టు పైన. ఓకే. హెవీ అసలు, ఫుల్లీ సెక్యూరిటీ. విజయ్ మాల్యా గారితో మాట్లాడేవా? లేదు. ఏం మాట్లాడలేదు, ఓన్లీ ఇల్లు వరకే పరిమితం. విజయ్ మాల్యా ఇండియాలో లేరు. ఎక్కడ మళ్ళీ వెళ్ళకపోయావు? పాస్పోర్ట్ లేదా? ఉంది. మళ్ళీ చేయించుకోకపోయావా? పాస్పోర్ట్ ఉంది, వీసా చేయించుకోకపోయావా అంటాను. చేయించుకోవాలి. అవునా? ఓకే. ఇంకో క్వశ్చన్ ఉంది కూడా. నిన్ను బాగా ఫాలో అయ్యేటట్టున్నారు. అబ్బా, ఇంత మంచి చక్కనోడివి నువ్వు. నీ మీద కేసులు కూడా ఉన్నాయా? పోలీస్ కేసులు? ఎక్కడి నుంచి తెస్తున్నా నా ఇన్ఫర్మేషన్? పోలీస్ కేసులు నేను ఫాలో అయ్యేటోళ్ళే పంపించారు నాకు క్వశ్చన్. నీ మీద పోలీస్ కేసులు ఉన్నాయా లేవా? లేవు. మళ్ళీ ఎట్లా? ఎందుకు లేవని ఎందుకు తెలుసు? ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా బయటకు వచ్చేది. లేదు. ఎవరు ఇచ్చారు మీకు ఇన్ఫర్మేషన్? నాకు తెలిసింది. ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదు?
అంటే మా ఇంటర్వ్యూ అంటే నేను చేసేటప్పుడు ఎవరో తెలియదు అన్నారు. నాకు నువ్వు తెలియదు, నేను చెప్తేది ఆ. నాకు క్వశ్చన్స్ పంపించిన వాడికి నువ్వు తెలుసు, ఆహా. అందుకోసమే పంపించాను. నేను ఏమంటున్నా ఫ్రాంక్ ఇప్పుడు కూడా, నాకు నీ పేరేంటిది? భాష, చాన్ భాష. చాన్ భాష అంటే నాకు ఎవరో తెలియదు, ఉమ్. బట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, అందుకోసమే డౌట్ వచ్చే కదా నేను ఇప్పుడు క్వశ్చన్స్ నిన్ను ఫాలోవర్స్ని పంపిమన్నాను. నీ మీద కేసులు ఉన్నాయా లేవా అది చెప్పు. సరే లేవు. నువ్వు తెలుసో నాకు లేదు. లేవు. నిప్పులేంది పోగరాదుగా. రాదుగా. మళ్ళీ చెప్పు ఏంటి కేసులు? ఏం కేసులు లేవు నా మీద. నిజంగా లేవా? లేవు. ఎవరిని మర్డర్ చేయలే, మానభంగం చేయలే, మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది? మీ ఫాలోవర్ ఏలో అది కేసు రాలేదు. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్లో ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఒక వేరే వాళ్ళని కొట్టడం జరిగినప్పుడు అతను స్పాట్లో ఇదైపోయాడు. ఎవరు కొట్టిరు? నువ్వా? నేను కాదు, వేరే వాళ్ళు. ఓకే. సో అక్కడ నేనున్నాను ఇన్సిడెంట్ లో. సో అక్కడ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు నన్ను దాంతో పాటు తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత బయటకు వదిలేయడం కూడా జరిగింది. అండ్ అందులో మనకి ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా ప్రూవ్ అయింది. ఎందుకు కొట్టుకున్నారు? తాగా? తాగుడు అలవాట్లేదు. మీకు కాదు, వాళ్ళు కొట్టుకున్నప్పుడు. వాళ్ళు డ్రింక్ చేసి కొట్టుకున్నారు. ఏం కొట్టుకున్నారు? తలలు పగల కొట్టుకోవడం. తలలు బాటు కొట్టుకున్నారా? ఓకే ఓకే. ఈ మధ్యన తాగుడు అంటేనే భయం అవుతుంది. కొన్ని చూడరాని మనం ఘోరాలు కూడా చూడాల్సి వస్తుంది. డ్రింక్ దోస్తు పిలుస్తున్నంటేనే భయం అవుతుంది. ఇప్పటిదాకా కేసులు లేవన్నావు కదా, మళ్ళీ ఎట్లా? అంటే మీ ఫాలోవరే కరెక్ట్ కదా, నువ్వే అబద్ధం. నీ ఫాలోవర్ కరెక్ట్ అంటే నా మీద లేవు కదా కేసులు. పోయినావా లేదా? అంటే నేను ఎంత ఫాలో చేసిండు అంటే స్టేషన్కి వెళ్ళినావా లేదా? నిన్ను కూడా పట్టుకోపోయిరా లేదా? అయితే నెలకు 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళొస్తాను నేను. ఎందుకు? ఏం పని పాట ఉండదా? వర్క్స్ మీద వెళ్తాం. ఏం వర్క్? అంతగానం ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్లో ఉన్న వర్క్? లోపల ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి మాకు. ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ వస్తాయి, సీసీటీవీ ప్రాజెక్ట్స్ వస్తాయి. అది వేరే. ఇగో వర్క్ పరంగా వేరే. ఇప్పుడు నిన్ను అక్కడ కొట్టినప్పుడు గుంజుకుపోయారు చూడు, నిన్ను కూడా ఒక కూరగాయలాగా టమాటా లాగా తీసుకుపోయారు చూడండి, అది ఎట్లయితుంది? గుంజుకొని ఏం పిలవలేదు, తీసుకోపోలేదు, జస్ట్ నార్మల్ గా తీసుకోపోయారు. ఇంట్రాగేషన్ చేశారు. సో ప్రూవ్ అయింది, వదిలేశారు. ఇంట్రాగేషన్ ఎట్లా జరిగింది నీకు పోలీస్ స్టేషన్ లో? సో అడిగారు, అందరిని వచ్చేటప్పుడు అందరిని ఎత్తుకొని వెళ్ళిపోయారు బ్యాచ్ బ్యాచ్ గా. ఓకే. సో ఒక్క నిలబెట్టి అందరిని అడిగారు. సో క్వశ్చన్ అవుట్ చేశారు. ఒక పక్కన ఉన్న 2-3కి 2-3 షాట్లు పడ్డాయి. సో అప్పుడు ఓపెన్ అయిపోయారు, ఎవరున్నారు ఎవరు లేరని. నాతో పాటు ముగ్గురిని పంపించేశారు. నీకెన్ని పెట్టారు? నీకెన్ని షాట్స్ పడ్డాయి? నాకు పడలేదు. నీకెందుకు పడలేదు అందరితో పాటు? నాకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళందరూ తెలుసా? ఓకే ఓకే. అవును, మేము పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు సినిమాలలో చూస్తుంటాం, గుడ్డలు ఇప్పేసి కూర్చోబెట్టడము, అండర్ వైర్ లో కూర్చోబెట్టడం. అట్లా నువ్వు కూడా కూర్చున్నావా? నేను చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఎట్లా? అది ఎవరు కూర్చోబెడతారంటే టోటల్ గా అతను ప్రూవ్ అయిపోయిన తర్వాత వీడు క్రిమినల్ అని తెలిస్తే అప్పుడు కూర్చోబెడతారు. అంటే వాళ్ళు ఇప్పుడు అదే అండర్ వేర్ మీదనే అన్నా నేను, అండర్ వేర్ ఇప్పరు. అంత భాగ్యం ఎవరు చేసుకోరు కూడా. ఇంకొకటి విషయం, ఇట్లా కూర్చుంటారు కదా లైన్ లో, అంటే మీ ఫ్రెండ్స్ ని కూడా అట్లా కూర్చోబెట్టారా రుజువు అయిన తర్వాత? కూర్చోబెట్టారు. చూసాను. ఏమన్నా చూసి ఏమంటావు? నవ్వుకుంటా బయటకు వచ్చేసావు. నవ్వుకుంటా? నీ ఫ్రెండ్స్ అరెస్ట్ అయితే? ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ కాదు, జస్ట్ తెలుసు అంతే. ఓకే. అసలు యాక్చువల్లీ నీ పేరేమన్నావు? చాన్ భాష. చాన్ భాష. అసలు నువ్వెవరు? మనిషిని మీలాగే. నువ్వు మనిషివే నాయన తెలుసు. మనిషి కాబట్టి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఇంకా అన్ని ఉండాల్సినవి ఉన్నాయి. అసలు నువ్వెవరు అంటే ఇంజనీర్ అని చెప్పడం జరిగింది, ఇన్స్టాలో చేస్తున్నాను. ఈ పక్కన పెట్టేస్తే అసలు నువ్వెవరు? అసలు నీకు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇంటర్వ్యూకి పిలవంగానే ఎందుకు వచ్చినావు? ఇంటర్వ్యూ పిలిచారు కాబట్టి వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే మీ ద్వారా సొసైటీకి ఒక హెల్ప్ఫుల్ మెసేజ్ వెళ్తుందని వచ్చిన. బట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగతారని నాకు అసలు. నేనేమంటున్నానంటే తప్పుగా అనుకోకు నువ్వు. ఇగో నువ్వు హెల్ప్ఫుల్ అన్నావు. అవును. ఎవరికి హెల్ప్ఫుల్? సొసైటీకి. ఏం హెల్ప్ఫుల్? ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకుంది? ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆఫీస్ లో ఉంటాడు. అవును. లంచ్ టైం లో ఏం చేస్తాడు ఎంప్లాయర్? మొబైల్ తీసుకుంటాడు. లంచ్ తినేసిన తర్వాత మొబైల్ తీసుకుంటాడు. తర్వాత వెళ్ళాలి కదా లోపలికి. అంటే నీకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుందా? మీకు బ్రేక్ హాఫ్ అన్ అవర్ ఉంటుందా? 1 hour 1.5 hours ఉంటుంది. మనకి బ్రేక్ మనకి ఎంత ఉంటుంది? ఒక 1 మాకు ఒక 10 minutes 15 minutes ఉంటుంది మాకు. నీకు అంత లీజర్ గా ఇస్తారంటే ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైనా 1 hour ఉంటుంది మినిమం లంచ్ బ్రేక్. మాకు అంత ఇయర్. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు మాకు బ్రేక్, టక చెప్తానే ఉన్నావు కదా. ఇక ఇట్లనే అవుతుంటారు మాకు. ఓకే, 1 hour బ్రేక్. ఓకే సరే, లంచ్ అవర్ అవుతుంటది. సో ఒక 10 minutes లో ఫుడ్ తినేసిన. ఓకే. సో మిగతా గ్యాప్ లో ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేయడం, ఎఫ్బి చూడడం, యూట్యూబ్ చూడడం చూస్తారా? అవును. చూసినప్పుడు మన ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్తే ఇట్స్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ సొసైటీ. రియల్లీ? ఓకే. అలా నువ్వు ఆలోచించావు? అలా నేను అంటే నీ వీడియోస్ అన్ని అన్నం తినేటప్పుడే చూడాలన్నా, తర్వాత ఎప్పుడు చూడొద్దా? ఎప్పుడైనా చూడొచ్చు. నైట్ లో నిద్రపోయేటప్పుడు ఒక 10 minutes యూస్ చేస్తారు. ఎప్పుడు చూసినా మొబైల్ చూసినా దాంట్లో వీడియోస్ వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఆఫ్లైన్ లో కన్నా ఆన్లైన్ లో యాక్టివ్గా ఉన్నారు జనాలు. ఇంకొకటి, మా ఫాలోవర్ మంచి క్వశ్చన్ పెట్టాడు నీకు.
నెల్లూరు హైకోర్టు లాయర్ ఎవ్రీ సండే ఎందుకు మీట్ అవుతుంటావు? నెల్లూరుకి ఎందుకు వెళ్తుంటావు చెప్పు. ఎవ్రీ సండే ఏం మీట్ కాం. ఎవ్రీ సండే అంటే వచ్చేది నెలకు 4 సండేలు. అవును. ఆ సండేలు ఎవ్రీడే కాదు. ఓకే, ఎందుకు మీట్ అవుతావు లాయర్ని? నార్మల్ తెలిసిన వ్యక్తి, టిఫిన్స్కి అలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి, డిన్నర్ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఎవరైనా ఇట్లా మాట్లాడితే నాకు ఒక డౌట్ వస్తుంది, ఏం తేడా అయితే కాదుగా? ఏం కాదు. నెల్లూరులో వెళ్ళి ఆయనతో టిఫిన్ చేయడం, ఆయనతో కూర్చోవడం, ఆయనతో లేవడం ఏంది? నాదే ఊరు. నువ్వు ఇటు తిరుగు బాగా, ఇటు తిరుగు. ఇది ఆఫ్లైన్లో ఉన్నాను, ఆన్లైన్లో చెప్పు. ఏ ఊరు? మీది ఏ ఊరు? నువ్వే నాకు తెలియదు, ఇంకా నీ ఊరు ఏం తెలుసు? ఆంధ్రప్రదేశ్ నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరా? తెలంగాణ నెల్లూరు ఎక్కడ ఉందండి? తెలంగాణ నెల్లూరు ఎక్కడ ఉందో తెలీదు. మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసెంట్ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నా. ఓకే, మీది ఆంధ్రప్రదేశ్ నెల్లూరా? Yes. ఓకే, తెలంగాణ నెల్లూరు ఉందా అండి? లేదు కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అంటే తెలంగాణలో కూడా ఒక నెల్లూరు ఉందేమో అని డౌట్ వచ్చింది. చా. ఓకే, ఎందుకు వెళ్తుంటా? టిఫిన్ అవి చేయాలంటే ఆయనతోనే చేయాలన్నా సండే రోజు? అలానే ఏం లేదు, చాలా మందితో చేస్తుంటాం, తిరుగుతుంటాం. ఓకే, సో అందులో ఆ సార్ కూడా ఒక వ్యక్తి. సార్ ఒక వ్యక్తి. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. బాయ్ ఫ్రెండ్స్? లేరు. ఏం క్వశ్చన్ సార్ ఇది? మళ్ళీ నువ్వే నెల్లూరుకి వెళ్ళినావు సండే రోజు అంటే సార్తో కలవడానికి వెళ్ళినావు అన్నావు నువ్వు. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేక నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడుగుతున్నాను. నేను తప్పేముంది సార్? నా ప్రాపర్ నేను పుట్టింది, నేను పెరిగింది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో. నేను వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నా జాబ్ పర్పస్ ఏడ. ఓకే, బట్ పుట్టి పెరిగింది అదే కదా. సో అక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందిగా. అదే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరైనా ఉంటారు. ఒక లాయర్కే సండే రోజు స్పెషల్ గా కలవడానికి రీజన్ ఏంటిది? అది నేను అంటున్నా. సరే, నెల్లూరు నా పుట్టి ఊరంతా నీదే, ప్రతి ఒక్క చోట నీ పేరేంటిది? భాష. భాష. ఓకే, ఇప్పటిదాకా ఏమన్నా దానికన్నా ముందు? చాన్ భాష. చాన్ భాష అంటే నెల్లూరు అంతా తెలుసు. నెల్లూరు సముద్రం దగ్గర తెలుసు, మొత్తం బస్ స్టాండ్ తెలుసు, పోలీస్ స్టేషన్ తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళ దగ్గర సండే భోజనానికి వెళ్ళకుండా, టిఫిన్కి వెళ్ళకుండా ఓన్లీ సార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అన్నది క్వశ్చన్. అదే కదా, ప్రతి సండే ఏమి వెళ్ళానని చెప్పాను. సరే, ఏదో ఒక సండేనే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తావు? అభిమానంతో, సార్ అనే అభిమానంతో వెళ్తున్నాం. అంటే వేరే వాళ్ళ మీద అభిమానం లేదా నీకు? వెళ్తాం కదా అక్కడ కూడా. మళ్ళీ అది మా ఫాలోవర్కి ఎందుకు చెప్పలేను? అసలు మీకు ఎవరో మెసేజెస్ రాంగ్ గా ఇస్తున్నారు. లైక్ రాంగ్ ఏముంది? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళన్నది మా ఫాలోవర్ కరెక్టే చెప్పిండు కదా. అదే అయిపోయిందా? తర్వాత నీ లాయర్ దగ్గరికి వెళ్తున్నట్టు మీరే ఒప్పుకున్నారా? ప్రతి సండే కాదు, నేను అప్పుడప్పుడు వెళ్తా అన్నాడు ఆయన. ఎప్పుడెప్పుడు చూసినప్పుడు రిపీట్ అయినట్టుంది అంతే. అంటే వెళ్తావు. ఏమేమి తింటావు నువ్వు బాగా? మటన్, అందుకని ఫిష్, ప్రాన్స్, క్రాప్స్, అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ తినేసి వచ్చేస్తావు అనమాట. ఓకే, ఇంకొకటి అడగాలి, ఏమైనా పొలిటికల్ టచ్ ఉందా? లేదు. నిజం చెప్పు. అన్ని ఫస్ట్లో లేవంటున్నా, తర్వాత గక్కుతున్నా. ఎందుకు? అది నీ పరవే పోతుంది. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసు కదా, నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా? పొలిటికల్ టచ్ ఉందా అడిగిన నేను. నాకు ఆన్సర్ ఎక్కడ తెలుసు? నాకు ఎవరు చెప్పిండు ఆన్సర్? నువ్వు కదా చెప్పాల్సింది. పొలిటికల్ టచ్ ఉందా లేదా? పొలిటికల్ టచ్ లేదు. మళ్ళీ ఏ టచ్ ఉంది? పొలిటికల్లో ఉన్న వాళ్ళు తెలుసు. ఓకే, పొలిటికల్లో ఉన్నోళ్ళు తెలుసు. ఎవరెవరు తెలుసు? చాలా మంది తెలుసు. ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తెలుసు మీకు? అన్ని పార్టీలలో తెలుసు. అన్ని పార్టీలు తెలుసు. ఈయనని మాత్రం ఓటేయమని ఎవరు అడగకండి. అన్ని పార్టీల వాళ్ళు తెలుసు కాబట్టి నేను కొంచెం ఏమంటారు చూపెడతావు కదా. ఏం చూపెడతావు? ఏం చూపారు? ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు తెలుసు అన్నప్పుడు ఏమో అన్న పేరు చాన్ బాషా కదా. చాన్ బాషా గారు నా పార్టీకి ఓటే. అన్ని పార్టీలు తెలుసు, బట్ నేను లవ్ చేసేది హార్ట్ఫుల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, ఓడిపోయారు కదా పాపం. మళ్ళీ వస్తారు. ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్? సార్ లేరు కదా, కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ వస్తారు. వచ్చినప్పుడు ఓకే, వచ్చినప్పుడు ఏంటి చెప్పాలి? చెప్తే నీది మంచిగా వైరల్ అవుతావు కదా, నువ్వు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తావు కదా. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పొలిటిక్స్ ఎందుకండి? మళ్ళీ నువ్వే తీసినావు కదా. నేనేమన్నా నీకు పాలిటిక్స్ తెలుసా లేదా అన్నారు. తెలుసు అన్నాను. ఎవరు ఇష్టం అంటే ఓకే, నాకు ఇష్టమైన వ్యక్తి చెప్పాను. అసలు చాన్ బాషా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే అది కూడా తెలియదా? తెలుసా? మళ్ళీ అదన్నా చెప్పు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు స్ట్రక్ అవుతున్నావు? ఏదో అప్పట్లో నెట్వర్క్ రాకుండా, మనకు నెట్ రానప్పుడు, ఎక్కడ సిగ్నల్స్ రానప్పుడు ఇట్లా తిరుగుతుంటుంది చూడు. కాదు, నాకు ఇందాక నుంచి సైక్ అవుతున్నది ఒక ఆన్సర్, క్వశ్చన్ రెండు ఉంది. ఏది చెప్పమ్మా? అసలు మీకు ఆ క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారు? నీ ఫాలోవర్ ఇచ్చాడని చెప్పాను. పేరు తెలుసుకోవచ్చా? పేరు చెప్పలేము. అది స్ట్రైక్ అవుతుంది. అది నిజమా? ఫాలోవర్ కాదు, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఫాలోవర్స్ ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి. ఓకే, సరే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
సరే ఎవరైతే ఏంది తప్పైతే అడుగుతలేరు కదా, తప్పు అడగట్లేదు. మళ్ళీ చెప్పు రాజా చెప్పు. వాట్ ఈస్ దట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అది కూడా మొహమాటమా? లేదు, డాడీ బిజినెస్ చేస్తారు, ఓకే మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది సిబ్లింగ్స్? తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఓకే. ఏం చేస్తుంటారు? వెటనరీ డాక్టర్. ఓ సూపర్. కానీ చాలా తక్కువ మంది అవుతారా డాక్టర్స్ యా, కదా, దాంట్లో ఇంట్రెస్ట్ చూపెట్టారు ఎక్కువ మంది. అంటే డాడీకి లైక్ షిప్స్ అండ్ గోడ్స్ ఎక్స్పోర్టింగ్, బయింగ్ అండ్ సప్లై ఉంది. ఓకే. సో తమ్ముడు ఆ విధంగా అది చదవడం జరిగింది. అచ్చా అచ్చా, వావ్ సూపర్. Yeah. ఆయన నేర్చుకోవాలి నువ్వు, మీ తమ్ముడిని చూసి నేర్చుకో. మీ తమ్ముడి పేరు? మా తమ్ముడు పేరు కోవూరు జావిద్. కోవూరు జావిద్. ఓకే నైస్. కోవూరు జావిద్ మంచి జాబ్ చేసుకో అండ్ మంచి ఇంకా ఎనిమల్స్ ఇంకా మంచిగా ట్రీట్మెంట్ కదా. Yeah. ఓకే. ఇంకొకటి ఏంది అసలు నీకు ఎవరు తెలియదు అనుకున్నా కానీ నీకు ఇంతమంది ఫాలోయింగ్, బిజినెస్ ఏంటిదని అడిగారు నువ్వు చేసడానికి, అంటే జాబ్ కాకుండా ఇంకా బిజినెస్ చేస్తావా? నేనా? నేనా అంటావేంది, ఉందట ఎదుర్కొంటు మళ్ళీ అంటేనేమో అన్నం అంటావు. ప్రెసెంట్ జాబ్ చేస్తున్నా, ఇంతకు ముందు ఒక బిజినెస్ ఉన్నింది, లాస్ అయిపోయా. నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన లాసేనా? ఆ బిజినెస్ లో ఒకటే లాస్. అయ్యో పాపం. ఏ బిజినెస్? ఇదే ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోనే. ఓకే. కాంట్రాక్ట్స్ చెప్పడం అంటే ప్రాజెక్ట్స్ తీసుకొని కొద్ది సేల్స్ కూడా ఉన్నింది నాకు. సో అది లాస్. అయ్యో ఓకే. ఎంత లాస్ వచ్చింది? 32 lakhs. 32 lakhs అంటే నువ్వు బాగా సౌండ్ పార్టీ. ఐఎమ్ ఎంటర్ప్రీనియర్, పేరెంట్స్ నుంచి సపోర్ట్ తీసుకోవడం. ఓకే. ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు లేరు. ఓకే. నేను ఒక ఎంటర్ప్రీనియర్. సూపర్ నైస్. 32 lakhs అంటే మాకన్నా ఇవ్వచ్చుండే కదా. ఇప్పుడు కూడా మాకు ఆయనకు 10 లక్షలు, ఈయనకు 10, నాకు ఒక 20 లక్షలు ఇచ్చేరాదు? అనుకుంది జరగందే లైఫ్. అనుకుంటే జరిగే పని అయితే నేను అంబానీ ప్లేస్ లో ఉంటా ఈరోజు. అచ్చా. అంబానీ ప్లేస్ లో మనం కూడా ఉండొచ్చు, ఏముంది తప్పే. ఎలా ఉండదు? ఎందుకు ఉండొచ్చు? ఇప్పుడు అంబానీని తీసుకొని వచ్చి మీ ప్లేస్ లో పెట్టి ఇప్పుడు అంబానీ కానా? అంబానీ ఏ ప్లేస్ లో వచ్చాడు? అంబానీ రాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఎదిగితే ఇతను ఇంకొంచెం పుష్ చేశాడు దాన్ని. మళ్ళీ నువ్వు కూడా ఎదిగితే నీ పిల్లలు ఇంకొంచెం పుష్ చేస్తారు, నువ్వెందుకు కావద్దని అడుగుతున్నా. గంతే చేస్తున్నా. అదే లాస్ చేస్తున్నావు కదా, 32 లక్షలు లాస్ అయినావు పాపం. మళ్ళీ ఇప్పుడు ఏమైనా బిజినెస్ మళ్ళీ చేయడానికి ఆలోచన ఉందా? ఉంది ఫ్యూచర్ లో. అవును. అంటే తర్వాత లాస్ అయిపోయినావు, వెరీ గుడ్. అంటే ఒక అనుభవం, అది లాస్ అనేది ఒక తప్పు కాకుండా అనుభవమే. మళ్ళీ తర్వాత సక్సెస్ కావడానికి ఏం టిప్స్ చేసుకున్నావు? ఎలాంటి మళ్ళీ గ్రోన్ అప్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ పాటించావు? సేమ్ అక్కడ లాస్ ఎందుకు అయ్యాను, ఏం దెబ్బతినింది, పార్ట్నర్సా లేదంటే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయలేదా, సేల్సా? సో అక్కడ అది నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు ఆ మిస్టేక్ అనేది చేయను. ఓకే. మిస్టేక్ని గ్రహించను. ఒక గోల్ని రీచ్ కావాలంటే ఏం చేయాలి? ఒక గోల్ని రీచ్ కావాలంటే ముందు ఆ గోల్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా చెత్తంతా తీసేసి దానికోసం ప్రయత్నించాలి. అప్పుడే ఆ గోల్ని రీచ్ కలరు. మిగతావన్నీ మీరు ఆలోచించుకుంటా ఆ గోల్ కాడికి వెళ్ళాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఐఫోన్ కొనాలి, దాంట్లో ఏం చేస్తావు, 100 రూపాయలకి ఫుడ్ తినేసి 10 రూపాయలు ఎత్తి పెడితే కొనగలవా? ఎప్పుడు అయిపోద్ది. అదే 100లో 50 ఎత్తి పెట్టి సో ఆ విధంగా చేస్తే ఎలా అయితే నువ్వు దానికి రీచ్ అవుతావు. సో ఇదే విధంగా నువ్వు ఒక గోల్కి రీచ్ కావాలంటే ముందు ఈ కష్టం పడి సక్సెస్ అయ్యి ఆటోమేటిక్ గోల్కి రీచ్. ఓకే. నాకు ఇంకొకటి క్వశ్చన్ పంపించాను మీ ఫాలోవర్. అంటే నీకు ఒక స్ట్రెంగ్త్ అట, నీ వీక్నెస్ అట. నువ్వు నన్ను చూస్తే మొత్తం వీకే కనిపిస్తున్నాయి, ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కడ కనిపిస్తున్నాయి? స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఏంటి? నా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, నా స్ట్రెంగ్త్ మా బ్రదర్ ఒకరు ఉన్నారు. ఓకే. ఆయన నా స్ట్రెంగ్త్. వచ్చారా? రాలేదు. ఓకే. వీక్నెస్ లేరు, ఇండియాలో లేరు. ఓహో, యుఎస్లో ఉన్నారు. అచ్చా అచ్చా. ఓకే. అక్కడి చెల్లి కూడా స్ట్రెంగ్త్ పంపిస్తారా నీకు? స్ట్రెంగ్త్స్ అంటే బ్యాక్గ్రౌండ్. అదే ఆయన యూఎస్ఏలో ఉన్నారు కదా, ఇక నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మా బ్యాక్గ్రౌండ్ ఇది కదా నీ సార్. కాల్ ఇక్కడ చేస్తే గొడవ అక్కడ ఆగాలి. అచ్చా అచ్చా. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్. కొట్టడం కాదు. ఓకే. ఎన్ని గొడవలు పడతాడు డైలీ? అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటాడు? గొడవలు పడట్లేదు. అచ్చా చెప్తున్నా. అచ్చా అచ్చా. వెరీ గుడ్ బాయ్. నీ ఫాలోయింగ్ బాగానే ఉంది దీంట్లో ఈయనకి. ఓకే. ఇంత డీసెంట్ అను. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అట? మంచి సక్సెస్ఫుల్ ప్లేస్లో అయితే చూస్తాను డెఫినెట్గా రాబోయే కాలంలో. ఖచ్చితంగా. ఓకే. అంబానీ ప్లేస్లో సెకండ్ అంబానీ నువ్వేనా? అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నా రేంజ్లో మంచి ప్లేస్లో ఉంటాను. ఓకే. ఇవి క్వశ్చన్స్ నీ ఫాలోవర్ పంపించాడు. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు నా క్వశ్చన్స్ ఇప్పుడు నేను, ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో చేసినావు కదా, చాలా మంది కౌంటర్స్ ఇస్తున్నావు.
దానివల్ల నీకు యూజ్ ఏంటిది? అంటే నువ్వు అవేర్‌నెస్ అని అంటున్నావు. నీ ద్వారా ఇంకా వేరే వాళ్ళు ఇంకా దాని మీద ఇంకో వీడియోస్ ఇంకా ఇంప్లిమెంట్ అంటే వేరే వేరే వస్తూనే ఉంటాయి. ఆగవు గదా! అవును. మళ్ళీ ఎట్లా? ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? ఎగ్జాంపుల్ చెప్పు ఏముంది వింటాం. నీకు ఆకలేస్తుంది. ఫుడ్ తిన్నావు. తింటా. తింటే కడుపు నిండద్ది. ఆ! తినకపోతే ఆ! నిండదుగా. అవును. సో, ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫీస్‌కెళ్తున్నా. ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ దాని మీద వీడియో తీసి చేస్తున్నా. ఎడిటింగ్‌కి మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎడిటింగ్ చేసి ఇస్తారు. నేను దాన్ని పోస్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఆ వీడియోని నేను పోస్ట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని మంచిగా తీసుకుంటే ఇట్స్ విల్ హెల్ప్‌ఫుల్ టు యూ. దాన్ని తీసుకోకన్నా లైట్ చేసేసావనుకో నీదే దరిద్రం. అంటే నువ్వు గూడా కొన్ని మంచివి తీసుకుంటే తీసుకోవచ్చు గదా! నువ్వు గూడా అట్లనే దరిద్రంలాగా అయిపోతున్నావు. ఏం మంచిగా తీసుకొని వెళ్ళాలి? ఏమేమి చేసినావు? ఒకసారి నీ వీడియో నీ ఐడి ఇయ్యవా? చూస్తా. ముందుగా మిస్టర్ భాష అని కొట్టండి ఇన్‌స్టాలో వస్తది. మిస్టర్ భాషనా? మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్టర్ భాషనా? అంటే ఆ మూవీ ఫాలో అవుతావా నువ్వు? మూవీ ఏం లేదు. ఏం ఫాలో అవుతావు మళ్ళీ? మీకు తెలుసుగా ఐడి పెట్టాలంటే కొన్ని అండర్ స్కోర్స్ అవి పెట్టాలని. ఆహా! సో, అక్కడ ఆ నేమ్ అనేది లాక్ అయింది. మిస్టర్ చాన్ భాషనా? మిస్టర్ భాష. ఓకే. దీని మీద కూడా ఎందుకు చేసినావు? మొన్న ఏరోప్లేన్ పడిపోయింది కదా, దీని మీద ఏంటిది నీ బాధ? పడింది కాబట్టి మెసేజ్ అది ఏమి ఇస్తున్నా దాంట్లో మెసేజ్ ఏమి ఇచ్చా? నేను ఎప్పుడు ఫ్లైట్స్ ఎక్కినా కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే తీసుకుంటాను. ఓకే. బికాస్ దాంట్లో ఫుడ్ కానివ్వండి మొత్తం బాగుంటది, మెయింటెనెన్స్. ఇప్పుడు విస్తారా ఏదో టైప్ అయి ఉంది ఎయిర్ ఇండియాతో. ఓకే. బట్ అది ట్రావెల్ అంత బాగా ఉండే ఫ్లైట్ ఈ విధంగా క్రాష్ డౌన్ అవడం, ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది చాలా బాధాకరంగా అనిపించింది. నువ్వు ఇంకా ప్రయాణించలే దాంట్లో? నువ్వు ఇంకా వెళ్ళలే దాంట్లో? వెళ్ళాను, దాంట్లో నేను వెళ్ళలేదు. ఆ టైంలో నువ్వు దాంట్లో వెళ్ళొచ్చు, కానీ ఆ టైంలో వెళ్తే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉండకపోయేటోడు పాపం. ఓకే. అయితే ఏం చెప్పా మెసేజ్? దాంట్లో ఏమి ఇచ్చా మెసేజ్? అంటే నేను కూడా వెళ్ళేవాడిని, బాగుంటది అన్నావా? ఇట్లా లైక్ అది మెసేజ్ ఎలా ఇచ్చానంటే, ట్రైన్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బైక్స్, కార్స్, ఇప్పుడు చూస్తే ఫ్లైట్స్, ఏది శాశ్వతం హ్యాపీగా ఉండదు, అదే ఆ విధంగా ఒక మెసేజ్. అచ్చా అచ్చా. అంటే దీనికన్నా ముందు నీకు అంటే లైఫ్ చేంజ్ చేయాలి ఇది అన్న థాట్స్ రావా? అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెసేజ్ ఇచ్చి వ్యూస్ తెచ్చుకోవాలన్న ఉద్దేశం అనేది? అలా ఏం లేదు. ఓకే. ఇన్సిడెంట్ జరిగింది కదా, సో దాని మీద వ్యూస్ సంపాదించు. అల్గోరిథం ఎలా రన్ అవుతుందో తెలుసుగా. అల్గోరిథం అంటే ఏంటిది? ట్రెండింగ్ న్యూస్ ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్ లో ఇస్తే సో దాన్ని పుష్ చేస్తుంది. ట్రెండింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది, అది నీకు ట్రెండింగ్ లో అనిపిస్తుందా నీకు? పబ్లిక్ లో ట్రెండింగ్ న్యూస్, అది ట్రెండింగ్ న్యూస్, ప్రాణాలు పోయి వాళ్ళు బాధపడుతున్నా ట్రెండింగ్ న్యూస్ అయిందా? సార్ మీడియా ఛానల్ కి న్యూస్ అవుద్ది. అట్లా మనకి ప్రాణాలు పోయేదే నిజమే, మనకి బాధ ఉంది దానికోసం. మనం ఒక ఐలో టీయర్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అది షూర్ వచ్చాయి. ఓకే. ఆ బాధతో ఏం చేయలే, నువ్వేమో నీ హ్యాపీనెస్ చెప్పుకుంటున్నావు. హ్యాపీనెస్ చెప్పట్లేదు నేను అందులో. సో ఏది శాశ్వతం కాదు అన్నట్టు. అండ్ ఇంకొకటి ఇట్లా పడుకొని మెత్తల మీద ఏంటి ఆ వీడియోస్ చండాలంగా? అంటే కొంచెం డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయవచ్చు కదా. ఏం వీడియో? ఇగో కొన్ని ఇగో మెత్త మీదనే బెడ్ మించలే లేవలే నువ్వు. ఇగో ఇది ఏం వీడియో ఇది? అచ్చా ఇది కాదు, ఇది నీది. అప్పుడప్పుడు ఊరికే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం అలాంటి. నీకే వీడియోస్ చేయడం రాదు సరిగ్గా. నువ్వు ఒక జనాలకు మెసేజ్ ఇచ్చి నేను అవేర్నెస్ చేస్తానంటే జనాలు ఏమన్నా ఇది అనుకుంటున్నావు? జనాలు ఇది అనుకుంటున్నాను. నాకు ఫాలోవర్స్ ఎన్ని మంది ఉన్నారు? ఏమని బోడీ ఏమని 11,000 ఉన్నారు. 11,000 ఎన్ని రోజులు వచ్చారు? నాకేం తెలుసు, నువ్వే అన్నావు వచ్చారు. సో ఏదో ఒక మెసేజ్ ఉంది కానీ ఒకటి తెలుసు, ఒకటి ఏంటంటే ఇన్స్టాలో కొంతమంది పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తేనే ఫాలోవర్స్ అయ్యింది తొందరగా వస్తున్నాయి అంటుంది. నువ్వు కూడా ఆ జాబితా? పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తే ఎలా వస్తారు? చాలా మంది ఉన్నారు, రారు. మళ్ళీ దీంట్లో ఏమైనా స్టాండర్డ్ వీడియో ఏమైనా ఉందా చెప్పు, ఒక్కటన్నా స్టాండర్డ్ వీడియో. చాలా ఉన్నాయి. అమ్మాయిలతో గొడవలు ఏంది నీకు? ఏ అమ్మాయితో గొడవ నీకు తెలియదా? ఏ అమ్మాయితోని ఈ అమ్మాయితో గొడవ ఏంది చెప్పు. చెప్పాను కదా ఇట్స్ ఎంటర్టైన్మెంట్ వీడియో అని. ఓకే. ఎందుకు కొంచెం ఓపెన్గా అవుతలేవు? ఏదో జిజికినట్టు ఎవరైనా ఇప్పుడు వచ్చి నేను షూట్ చేస్తున్నట్టు. ఎందుకు? మీరు షూటే చేస్తున్నారు, పర్సనల్ క్వశ్చన్స్ అన్ని వస్తా కూడా నాకు. పర్సనల్ క్వశ్చన్స్ ఏం వేస్తున్నాను? ఉన్నదే కదా. ఇప్పుడు ఉన్నది అడగాలి కదా. ఇంటర్వ్యూ అంటే ఏంటిది? అడగాలి కదా. గర్ల్ ఫ్రెండ్స్ లేరన్నావు, బాయ్ ఫ్రెండ్స్ లేరన్నావు, నెల్లూరుకి వెళ్తా అన్నావు, మేము వద్దన్నామా? వెళ్ళు అన్నావు, కనుక్కోవాలి కదా, తప్పేముంది? ఓకే. చదివేటప్పుడు కూడా లవ్లో పడలే? పడ్డాం, అయింది. ఎక్కడ పడ్డావు? లవ్లో పడ్డావా? ఓకే. ఎవరా అమ్మాయి? క్లాస్మేట్. మీ క్లాస్మేట్. ఓకే. మళ్ళీ బ్రేకప్? బ్రేకప్ కాదు, కంటిన్యూటీ. వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది. ఓ, అప్పుడు ఏ పాట గుర్తొచ్చింది నీకు?
విరహ వేదన నరకయాతన. ఎందుకు తొందర పెళ్లి చేసుకున్నావు? నువ్వు చెప్పలే నేను చేసుకుంటాను. నేనేం డిస్కస్ చేయాల. నేను మనసులో ఒకటే అనుకున్నా, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఉమ్, అనుకుని బెటర్ ఆప్షన్ వదులుకొని ఓకే. నేను లైఫ్లో ఒకటే డిసైడ్ అయ్యా. ఇంకా పేరెంట్స్ ఇష్టం ఏం చేసినా కూడా అలా వన్ ఆఫ్ ద మిస్టేక్. ప్రతి ఒక్క మిస్టేక్కి ఒక సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు నీకు ఇలా వచ్చిందనమాట, అంతేనా? ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, ఏ ఏజ్లో పెళ్లి జరిగింది? 21. 21. అవును, అమ్మాయిలకు తొందరగానే జరుగుతాయి ఆబ్వియస్లీ, కానీ నువ్వు కూడా తొందరగా చేసుకుంటే అయిపోతుండేగా. చేసుకుందాం, టైం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు లేరు. లేరు. ఓకే, అంటే సొసైటీలో చాలా వీడియోస్ చేస్తున్నావు, చాలా వీడియోస్ చూస్తున్నావు, అంటే నీకు ఏమనిపిస్తుంది ఒక వీడియోస్ చూసినప్పుడు అది ఇన్సిడెంట్స్ని? ఏ ఇన్సిడెంట్? లైక్ దేని మీద? గొడవల మీద, యాక్సిడెంట్స్, అలా చాలా గొడవల మీద ఇప్పటిదాకా నువ్వు ఒక ఇష్యూ చెప్పావు, అలాంటి ఇష్యూస్ రిపీటెడ్గా అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చిరాకేస్తుంది, చాలా చిరాకేస్తుంది. ఇక లైక్ ఒకప్పట్లో లైక్ ఎలాంటి నిద్రపోతా ఉంటే ఒకప్పట్లో మేమే వెళ్ళి తలకాయలు పగలగొట్టున్నాం మాట్లాడతానే. నువ్వు హా. ఇప్పటిదాకానేమో నేను శుద్ధ పూస అని నాకేం తెలియదు అని అన్నావు, ఇప్పుడేమో తలలు బలగొట్టేదాకా ఉన్నావు నువ్వు. వెరీ గుడ్, మెచ్చుకోవాలి నిన్ను. ఇంత కవరింగ్ అంటే నీ ఫాలోవరే కరెక్ట్ అసలు, నాకు క్వశ్చన్స్ పెట్టినోడు. సో ఆ విధంగా ఉన్నా మేము ఈ విధంగా ఈరోజు ఇలా చేంజ్ అయ్యాం. ఎందుకు ఫస్ట్ లావను? ఇప్పుడు నీ ఫ్రాక్షన్ స్టోరీ అనేది ఫ్యాక్షన్ స్టోరీ ఏం లేదు. తలలు ఎందుకు బలగొట్టావు? చదువుకునేటప్పుడు ఆ ఉడుకు రక్తం అలా అయితే ఇప్పుడు ఏమైంది? చల్లబడిపోయిందా నీ రక్తం? ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిపోయి మనకి ఆ గొడవలు ఎందుకు, ప్రశాంతంగా అంటే అప్పట్లో గొడవలు పడ్డాం, చాలా గొడవలు పడ్డాం. నాయన ఈ విషయం ముందే చెప్పేస్తే నేను ఇంత అడగకపోయేటోడిని కదా. మా తలలు బాధ, హెల్మెట్ తెప్పని రా నాయన, కొట్టేటట్టు ఉన్నాడు. కొడతావు మమ్మల్ని కూడా. ఇప్పుడు మారిపోయినావు కదా, ఉడుకు రక్తం కాదు ఇప్పుడు చల్ల రక్తం, అంతే కదా? అయితే ఒక నిమ్మలం కూర్చోవచ్చు, లేకపోతే భయం అవుతుంది నాకు, వణుకుతున్నాయి అన్ని. ఓకే, అంటే ఎందుకు గొడవలు? అంటే ఒక గొడవ పడి కొట్టడం అంటే ఏంటిది? ఊరికే తమాషా మాటల్లో గొడవలు వచ్చేస్తాయి. ఊరికే మాటల్లో వాడు ఏమైనా ఒక సడన్గా ఏం రా అనే సడన్గా అది కూడా కోపం వచ్చేస్తుంది ఒకప్పట్లో. ఓకే, అంత పౌరుషం ఉన్నవాడు నువ్వు. సో అలా ఉన్నింది. ఈరోజు చేంజ్ అయిపోయి మొత్తం మైండ్ ప్రశాంత పీస్ కోసం చూసుకుంటా ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు. ఏ పీస్? బట్టల పీసా? బట్టల పీస్ కాదు, ప్రశాంతత. ప్రశాంతత, ఓకే ఓకే. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇలా కొట్టుకోవడం, హిందూ ముస్లిం అని కొట్టుకోవడం, అంటే యాక్సిడెంట్స్, టెర్రరిస్ట్ అటాక్స్, ఇవన్నీ యాక్సిడెంట్స్ అనేటిది నార్మల్గా సర్వసామాన్యంగా జరుగుతుంటాయి కదా, నువ్వెందుకు దానికి? ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎదుటోడు ఎట్టొస్తాడో తెలియదు, మనం ఎట్టెళ్తామో తెలియదు. యాక్సిడెంట్ అనేది జరిగి ప్రాణాలు అయితే పోతున్నాయి. కానీ లేదు, నీది ఫ్రాక్షన్ స్టోరీ ఉన్నట్టుంది. అంటే కొట్టడం అంటే నాట్ ఏ జోక్. మేము ఎవరినైనా తిట్టాలంటేనే మాకు భయం అవుతుంది, మాకు అసలు మాటలు కూడా రావు, బూతులు కూడా రావు. నువ్వు అలాంటిది వేసి కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టావు? ఎన్ని తలలు పగిలాయి ఇప్పటి వరకు? 4. నేను 5 అయితే కాదు కదా, ఆఫ్టర్ ఇంటర్వ్యూ కొట్టవు కదా నన్ను. ఆ పక్కన పెట్టండి ఆయన, ఏమైనా ఉంటే ఇన్పన్ అవి అన్నీ. ఓకే, కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతాను? ఫీల్ అయ్యేదేం లేదు, అది ఫ్లోలో పడిపోద్ది. ఏంటిది? షార్ట్. ఓకే ఓకే, షార్ట్ బాగా ఇస్తాను. మళ్ళీ కేసులు కాలేదు ఎందుకు? మళ్ళీ బేరానికి వచ్చేస్తారు వాళ్ళు? బేరానికి రారు, అంత దూరం వెళ్ళేవి కాదు. అచ్చా, నీతో భయమా? భయం. ఓకే, అండ్ అంటే నువ్వు అంత ఫ్రాక్షన్గా ఉండి, అంటే అంత కొట్టడం అండి, మళ్ళీ తర్వాత ఎందుకు మారిపోయావు? ఎప్పుడు గ్రహించావు ఇదంతా నేను చేసేది తప్పని? లైఫ్లో ఫెయిల్యూర్స్ పడతా ఉంటాయి కదా, అలా పడినప్పుడు కొన్ని తెలుసుకో. ఎక్కడ అంటే కొన్ని పడ్డాయి, ఎక్కడ ఎక్కువ పడ్డది నీది? ఒకటి ఫస్ట్ అదే మీరు అడిగారు లవ్ స్టోరీ, అక్కడ పడింది. 2 అది వదిలేసి కెరీర్ మీద, జాబ్స్ మీద ఫోకస్. అమ్మాయి అన్నదా నువ్వు తలలు బల్ల కొడతావురా, నువ్వు నాకు వద్దు అన్నాడా? అదొక ఎమోషనల్ లో అట్లా వెళ్ళిపోయింది. అమ్మాయికి అలా పెళ్ళి అవ్వడం, నేను బ్లాక్ వెళ్ళిపోవడం. ఇంకా పుసుక్కు నా తల ఆమెను బలగొట్టలే, నువ్వు వేరే ఆమెను పెళ్లి చేసుకున్నావు అని. ఓకే సరే, ఓకే. అప్పుడు కోమాలకు వెళ్ళిపోయినావా? లేదు, అంటే బాధ ఉంటుంది కదా, కోమా మీన్స్ డల్ వెళ్ళిపోయా. ఒక 1 వీక్ దాకా లేవడం కష్టం ఉంది. లేవలే 1 వీక్? ఒక సైడ్ అయిపోయాను నేను. అయ్యో, 1 వీక్ దాకా లేవలేదు అంటే ఒకటే రూమ్లో ఉన్నావా? ఒకే రూమ్లో ఉన్నా. అయ్యో అయ్యో, ఎట్లా? మళ్ళీ మమ్మీ వాళ్ళు ఏమనలేదు? ఉన్నారు, మమ్మీ వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఏం నేర్చుకున్నా? అంటే ఇంకొకసారి లవ్ చేయొద్దని అనుకున్నా, లేకుంటే ఇంకొక అమ్మాయిని మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ఐశ్వర్య వచ్చింది అన్నట్టు మళ్ళీ వేరే వాళ్ళని చూసుకున్నా? చేయకూడదని అప్పుడు ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అంతా ఓకే, సూపర్. అండ్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, చాలా ఫైర్గా మాట్లాడుతున్నావు. ఎందుకు అంత ఫైర్? ఎందుకు కొర్రుతున్నావు ఇట్లా అని?
అంటే నీకు ఒక యాంకర్ మంచిగానే అడిగారు కదా అన్నప్పుడు నువ్వెందుకు రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఇప్పుడు నాతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, అంటే ఎదుటి వాళ్ళని ఎందుకు అట్లా ఏమన్నాను నేను? కయ్యగా ఎవరుతున్నావు కదా, గయ్య గయ్య ప్రశాంతంగానే మాట్లాడుతున్నా మీతో. మీరు నాతో మంచిగానే మాట్లాడుతున్నావు, నాతో మంచిగా అంటే నీకు నేను కొన్ని అడిగిన క్వశ్చన్స్ నచ్చలే కాబట్టి ప్రశాంతతగా ఉన్నావు కదా. ఈడు ఎక్కడి తీసుకొచ్చిండ్రా నాయన ఇవన్నీ పర్సనల్ గా అని అనుకున్నావా లేదా మనసులో? మిస్టేక్ నా సైడ్ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నా. అది నీకు తెలిసి ఎట్లా కనుక్కున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు హిందూ ముస్లిమ్స్ అన్న గొడవలు అన్నావు, ఇంకా వేరే వేరే గొడవలు అన్నావు, ఇవన్నీ నీకెందుకు? నేను ఒక ఇండియన్ కదా, ఇండియన్ సిటిజన్ కదా, అంటే సెక్యులర్ కంట్రీ కదా. అంటే నువ్వు చేంజ్ చేయాలంటే బయటికి రావాలి, రోడ్ మీద రావాలి, నలుగురిని చేంజ్ చేయాలి. నువ్వు ఇన్స్టాలో ఫాలోవర్స్ కోసమే చేస్తున్నావు చాలా మంది అంటున్నారు, దీని మీద ఏమంటావు? చాలా ఫాలోవర్స్ కోసం చేసే పని అయితే నా మత ప్రచారం నేను చేసుకుంటా. నేను అనేది ఇప్పుడు బయట ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు సంథింగ్ స్టూడెంట్స్ ర్యాలీస్ కానీ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు, బయటికి వచ్చి చెప్తుంటారు వాళ్ళు, కానీ నువ్వు ఇన్స్టాలో మాత్రమే కనిపిస్తున్నావు, బయట అసలు లేనే లేవు. నువ్వేం సమాజాన్ని చేంజ్ చేస్తావు? బయట ఏ ర్యాలీస్ జరిగాయి? మన పెహల్గాంధీ జరిగాయి, నువ్వు చేసావా? వెళ్ళాను. అందరితో పాటు నారాయణ కానీ నువ్వు ఒక టీమ్ గా ఫామ్ చేయలే కదా. టీమ్ గా ఫామ్ మళ్ళీ అంటే ఓవరాల్ గా చాన్ బాషా ఇన్స్టాలో వ్యూవర్షిప్ కోసమే చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఇన్సిడెంట్స్ ని ఒక సాకుగా పెట్టుకొని వ్యూవర్షిప్ ని నేను ఒక పబ్లిసిటీ తెచ్చుకోవాలన్నది చేస్తున్నాను, అంతే కదా. అంటే పబ్లిసిటీ కోసం చెయ్యాలి అంటే ఇప్పుడు 24 years నేను జస్ట్ నీ ఏజ్ ఎవరు అడగలే, ఎందుకు అవసరమా మాకు 4 years సంబంధానికి ఏమైనా వచ్చినా? 4 months కూడా కాలేదు, జస్ట్ 2.5 months ఏమవుతుంది అంతే వీడియో స్టార్ట్ చేసి. ఓకే, ఇన్ని సంవత్సరాలు నేను చేయొచ్చు కదా. ఏంటి అంటే ఇప్పుడు జ్ఞానోదయం ఫాలో, నేను అందరు వైరల్ అవుతారు, నేను ఎందుకు వైరల్ కావద్దు, నేను ఎందుకు ఫేమస్ కావచ్చు, నా మొఖం నలుగురు కనిపించాలి కదా అని అనుకోవచ్చు. అంత అవసరం లేదు, మంచిగా సంపాదించు. నేను నీ సంపాదన పెయిడ్ ప్రమోషన్ చేపించుకున్నా అంటే నెలలో ఫాలోవర్స్ వస్తారు. నీకు ఆ ఐడియా కూడా ఉందా? బొచ్చుడు మంది ఉన్నారు ఇప్పుడు 11,000 2 నెలలు అంటే అది పేడేనా? పెయిడ్ కాదు, జెన్యూన్. ఓకే, నీకు ఆలోచన కూడా ఉంది తెలుసా? పెయిడ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫాలోవర్స్ ఎడిటోర్ చూడకుండా దానికి లాక్ పెడతారు. ఓకే, నేను లాక్ ఏం పెట్టలా, అన్లాక్ లోనే ఉన్నాయి చూసుకో. నువ్వు అన్ని అన్లాకే, లాక్ ఏముండదు నీది. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు నువ్వు బయటికి వచ్చి వాయిస్ చెప్పాలి, నలుగురిని గ్యాదర్ చేసి వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ తేవాలి. కానీ ఓన్లీ ఇన్స్టా వరకే నువ్వు పరిమితమై అది కూడా మూతి మీద ఎవరో కొట్టినట్టు ఇట్లా కెమెరాలు పెట్టి ఒక మూతే కనిపిస్తుంది అక్కడ లడలడ వాగుతాయి. ఏందది? కొంచెం డిస్టెన్స్ పెట్టచ్చు కదా. అంటే నీకు ఒక ఫాలోయింగ్ అంటే ఒక అన్ని పెట్టిన అంటే ఫాలోవర్స్ పక్కన పెట్టేస్తే వ్యూవర్షిప్ ఇస్ గుడ్, డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు కదా. అంటే కొడతావా ఏంది? నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నీకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక వీడియో పెట్టగానే 1,00,000 వెళ్ళిపోతున్నాయి, పైననే పోతున్నాయి ఒక్కొక్క, అంటే కొన్ని అవర్స్ లోనే వెళ్తున్నాయి కాబట్టి అంటే ఇంకా కొంచెం డిగ్నిటీగా చేయొచ్చు కదా. ఇదే నచ్చుతున్నట్టుంది వాళ్ళకి. ఓకే, ఇంకా వేరే నచ్చలేదు. బై ది వే నీ పేరు? చాన్ బాషా. ఓకే, చాన్ బాషా అసలు నీ లైఫ్ గోల్ ఏంటి? అసలు లైఫ్ గోల్ ఏం లేదు, ప్రెసెంట్ నేను అనుకున్నది మైండ్ సెట్లో పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ఇక అందరు చెప్తారు కానీ పేరెంట్స్ని చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో పంపిస్తుంటారు, దాన్ని నువ్వేమంటావు? అక్కడ పోయి ఆపేస్తావు? వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ తెచ్చే ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినావు? డెఫినెట్గా షూర్, నా కళ్ళ ముందు వస్తే నేను మాట్లాడతాను. కళ్ళ ముందు కాదు, పోవాలి. కళ్ళ ముందు ఏది వస్తుంది నీకు? నీకేమైనా కళ్ళ ముందు పహల్గామ్ది వచ్చి కళ్ళ ముందు వచ్చిందా నీకు? ఇన్సిడెంట్ ఎలా తెలుస్తుంది మనకి? ఎందుకు తెలియదు? అనాథ ఆశ్రమాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ తెచ్చి నేను అంటే చాన్ బాషా ఈజ్ గుడ్ పర్సన్, ఈజ్ నాట్ ఫర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ కోసం కాదు, అవేర్నెస్ కోసం అని అంట. ఒక దగ్గర గొడవ జరుగుతుంది, ఆ గొడవలో నువ్వు వెళ్ళేసి న్యాయం చెప్పి నేను అప్పుడు నమ్ముతా. దీన్ని మేమేమంటావు? చేద్దాం సార్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆలోచిస్తూ ఉంటా. ఏం ఆలోచిస్తావు? ఎంతగానో ఆలోచిస్తావు? డిఫరెంట్ టాపిక్స్ లైక్ బిజినెస్ మీద, కెరియర్ మీద, లైఫ్ మీద అన్ని ఆలోచిస్తాం. ఓకే, ఏం బాగా ఆలోచిస్తావు? ఏ టైంలో ఆలోచిస్తావు బాగా? నైట్ టైమే బాగా ఆలోచిస్తావు? మార్నింగ్ నుంచి బిజీ ఉంటావు కదా ఆఫీస్. అంటే మార్నింగ్ నీ మైండ్ పని చేయదా? ఆఫీస్ వర్క్లో ఉంటాను కదా, సో వర్క్లో అదే బిజీగా ఉంటాను. మేము ఎప్పుడైనా ఆలోచిస్తాం, మేము ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరు అసలు ఇంతసేపు నేను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నానని ఆలోచిస్తున్నా. ఇక నా బ్రెయిన్ పని చేస్తుంది. మళ్ళీ నీది పని చేయదా? ఇప్పుడు పని చేస్తుంది. నీదేమనుకుంటుంది? నాదేమనుకోవట్లా. ఓకే, ఎందుకు వచ్చాను ఇంటర్వ్యూ కనిపిస్తుంది నాకు. అయ్యో, ఎందుకు అంత పెద్ద మాట? నిజమే కదా. ఇన్నిసార్లు నా పేరు అడగతా, అడిగిన క్వశ్చన్ తిప్పి అడుగుతున్నారు. కానీ నేను ఏం అడిగిన క్వశ్చన్ తిప్పి ఏం అడగలేదు. ఏది అడిగినా పేరు అడగలేదా? పేరు కంపల్సరీ మర్చిపోతున్నా, నాకు మతి. ఆ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ చేస్తున్నారు. ఏది? ఏ క్వశ్చన్ అయినా కానీ
మళ్ళీ ఏం తెలియనప్పుడు ఏం చేస్తాను చూడు, ఒకప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా ఉండేనంటే మంచి సాధించిన వాళ్ళను. అంటే యాక్చువల్లీ ఒక 1 మంత్ అయింది మీ ఛానల్ నుంచి మెసేజ్ వచ్చి నాకు. 1 మంత్ తర్వాత ఈ రోజు ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేశారు. సో ఇన్ని రోజుల నుంచి నా గురించి తెలుసుకొని మీరు తర్వాత నన్ను ఇక్కడికి పిలిచారు. తెలుసుకుని ఉంటే ఇంత స్ట్రక్ అప్ సో కాకపోయేవాడిని. అందుకే మెసేజెస్ అన్ని చదివి చెప్తున్నారు. అదే కదా వాళ్ళు పంపించారు కాబట్టి నేను చెప్తున్నాను. అది నీ మీరు ఫాలోవర్స్. ఎంక్వైరీ చేశారు కదా నా గురించి బ్యాక్గ్రౌండ్ లో. నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఏం చేయాలి? సో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? నా ఫాలోవర్ మీకు చూసేసి మెసేజ్ ఆయనే ఫాలో చేశాడు, నేను అచ్చా. కాదు. అట్లా ఇలా కూడా జరగద్దా? జరుగుతుంది ఇట్లా. అంటే ఇంటర్వ్యూ అయ్యేదాకా మీకు నాకు తప్పించి ఎవరికి తెలియదు అంట ఏంటిది ఇంటర్వ్యూ అవుతున్నట్టు. అవును. సో వాడికి ఎలా తెలిసిందో? ఇప్పుడు నేను ఫోన్ చేసిన మెసేజ్ పెట్టాను కదా, అచ్చా. ఫలానా వాడు వచ్చాడంటేనే అన్ని క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. అనగానే చాన్ భాషనా అని చెప్పాడు. ఆ పేరు కూడా నోటెడ్ అయిపోయింది నాకు. ఆల్రెడీ మీ ఫ్రెండా ఎవరు? అతను క్వశ్చన్స్ క్వశ్చన్స్ పెట్టినోడు ఫ్రెండే కాబట్టి నీకు పెట్టాను. ఓకే, ఎందుకంటే ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వదు. ఫీల్ కావద్దు నువ్వు. లేదు ఫీల్ అయితే ఎట్లా అంటే నీకు బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి కదా, దాన్ని ఏమంటావు? కుక్కలు మరుగుతా ఉంటాయి. అబ్బా, నిన్ను కూడా అట్లా జనాలు అనుకుంటే అనుకోరు, ఛాన్స్ లేదు. అనుకున్న ఎవరైతే ఎప్పుడో వేరే రకంగా ఉండేది. సో అలా అనుకునే ఛాన్స్ లేదు. ఓకే, కుక్కల్ని అంటావా? ఇప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు, గుడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు వాళ్ళు హెవీ, అసలు ఎడ్యుకేటెడ్, క్లియర్ మైండ్ సెట్. అంటే నీకు మెచ్చుకునే వాళ్ళేమో మెచ్చుకునేది కాదు. అంటే గుడ్ కామెంట్స్ అని మెచ్చుకునేటోళ్ళు కదా. కాబట్టి మెచ్చుకోవడం. ఇంగ్లీష్ వచ్చు మాకు కూడా. చెప్పు. ఇంగ్లీష్ సంగతి కాదు, ఇక్కడ నేను ఇచ్చే మెసేజ్ ఒకటి. సో దానికి రిలేటెడ్ నువ్వు కామెంట్ పెట్టు, ఈజ్ ఇట్ గుడ్? ఓకే. సో అక్కడికి వచ్చేసి నువ్వు పాకిస్తాన్ ఓడివి, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోరా, ఇలా ఫ్యామిలీని తిట్టడం, ఇవన్నీ చేస్తుంటే ఏమంటారు వాళ్ళని సొసైటీ కాకపోతే? ఓకే, అంటే ఇలా అంటారా నిన్ను? ఇలా అంటుంటారా? వస్తూ ఉంటాయి కామెంట్స్. ఇది పాకిస్తాన్ పక్కన పెట్టే కామన్ గా చెప్తుంటారు అవన్నీ. వేరే దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, వేరే వీడియోస్ కూడా. నీకు వేరే వీడియోస్ కి ఏం రావు, ఆల్మోస్ట్ ఈ వీడియోస్ కి. వేరే వీడియో ఏదైనా వేసాను అనుకోండి, దానికి అసలు కామెంట్స్ రావు. పర్సనల్ ఫోటో పెట్టండి, కామెంట్స్ రావు. మళ్ళీ ఎవరు చూసి వీడియోస్ నుండే వస్తున్నాయి. నీ పర్సనల్ ఫోటో ఎవరు చూస్తారు చెప్పు? నీ పర్సనల్ ఎవరు చూస్తారా? నీకు నువ్వన్నా చూసుకుంటావా? నిజంగా చెప్పు. చూసుకోండి. నీకు నువ్వు చూసుకోవడమే మా ఎక్కువ. ఏదైనా న్యూస్ ఉంటేనే కదా చూసేది. నువ్వు కూడా ఇప్పుడు టీవీలో ఏది కొత్త న్యూస్ వస్తే వాటికే చూస్తావు కదా, అదే నీది కూడా. నిన్ను ఎవరు చూస్తారు? చూస్తారా? చూస్తారు. ఎవరు? నువ్వే అన్నావు కదా ఇప్పటిదాకా నాది ఎవరు చూస్తలేరని. మీరే చెప్పారు కదా 1,00,000 మంది చూస్తున్నారు వీడియోస్. చూస్తారు, నీ పర్సనల్ చూడరా అంటున్నా. పర్సనల్ ఫోటోస్ చూడరు, బట్ ఎవరైతే ఫాలో చేసి ఉంటారో వాళ్ళు ఆ 11,000 మంది చూస్తారు. ఓకే, మీరు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటారు? నేను ఎక్కువ నరేంద్ర మోడీ సార్ని, అండ్ కొన్ని ఇన్స్పిరేటర్ అని కొన్ని ఉన్నాయి. ఇన్స్పిరేటరా? ఐడీస్ ఉన్నాయి, ఒక 2-3 ఐడీస్ రకరకాల. ఇన్స్పిరేటర్ అంటే ఏంటిది? ఇన్స్పిరేటర్ అంటే ఇప్పుడు లైక్ హిందూస్ లో వీళ్ళు బజరంగ్ వాళ్ళు ఎలా, సో ఆ విధంగా కాకన్నా వీళ్ళు లైక్ ఎవరైనా ముస్లిమ్స్ గురించి తప్పుగా చెప్పినా, ఏమైనా రాంగ్ గా చెప్పినా, వీళ్ళు దాన్ని పైగా అధికారులాగా తీసుకొని వెళ్తారు. ఓకే, మోడీ గారిని ఎందుకు ఇష్టం? మోడీ గారు ఇప్పుడు దాదాపు 3 టర్మ్స్ పిఎం అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నావు మోడీ గారు ఉండడం? పిఎం మంచి ఫీలింగే ఉంది, బట్ నాకు ఎలా ఇష్టం అంటే రతన్ టాటా గారు అండ్ ముఖేష్ అంబానీ కానివ్వండి, అండ్ చాలా మంది ఉన్నారు తీసుకుంటే, అబ్దుల్ కలాం గారు కానీ. సో వాళ్ళు ఎలా అయితే సక్సెస్ఫుల్ లైఫ్లో అయ్యారో, మోడీ సార్ కూడా ఆయన ఏం చేశారో చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు పిఎం. సో అతను కూడా ఒక మోటివేషన్గా తీసుకోవచ్చు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. అలాంటి మోటివేషన్ తీసుకొని నువ్వు కూడా రేపటికి ఏమన్నా సీఎం పిఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సీఎం పిఎం అయ్యే అంత ఛాన్స్ లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా, కనీసం కార్పొరేటర్ ట్రై చేస్తే అవ్వచ్చు సార్. ఎమ్మెల్యే ఏదైనా అవ్వచ్చు, బట్ ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ లో. అచ్చా. ఇంట్రెస్ట్ ఎప్పుడైనా వస్తుందా నీకు? రాదు సార్, ఎప్పుడు రాదు. ఇదే ఇంజనీరింగ్ వర్క్ చేసుకుంటుంటావు. బిజినెస్ మీద ప్లాన్ ఉంది సార్. పెద్ద బిజినెస్. మాకు మీ బిజినెస్ లో ఏమైనా ఆఫర్ ఇస్తావా? జాబ్స్ ఏమి ఉండదు సార్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేద్దామని. అచ్చా, మమ్మల్ని కూడా ఎక్స్పోర్ట్ ఎక్కడైనా ఇంపోర్ట్ చేసే, మేము కూడా పోయి మొత్తం చూసుకొని వస్తాం. ఎక్కువ ఏ కంట్రీకి వెళ్తుంటావు? మూడు బట్టి వెళ్తాం సార్, ట్రావెల్స్ వెళ్తాం, ఇయర్లీ వన్స్ పోతా ఉంటాను. ఏ మూడ్లో ఏ కంట్రీకి వెళ్తాం? దుబాయ్ వెళ్ళున్నాను. ఓకే. బ్యాంకాక్ వెళ్ళాను. వియత్నాం వెళ్ళాను. మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళావు. బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్ళావు? పటాయా. ఓకే, ఎందుకు బ్యాంకాక్ చూస్ చేసుకున్నావు? ఫ్రీనెస్ ఉంటుందనా? ఫ్రీనెస్ ఏం లేదు, జస్ట్ ఇట్స్ ట్రిప్ అంతే. దుబాయ్ కూడా ఫ్రీనెస్సే. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేని ప్లేసెస్కి వెళ్తున్నావు అంటే నువ్వేమైనా రిస్ట్రిక్టెడ్ ఎక్కడైనా? ఎక్కడ కాలేదు సార్.
నాకు ఒక హాబీ లైక్ ఇయర్ అంతా కష్టపడి సంపాదించి ఉమ్, దాంట్లో ఎవ్రీ మంత్ ఒక సచ్ అమౌంట్, ఇప్పుడు నా నెలకి శాలరీ ఒక అమౌంట్ ఉంది. ఉమ్, సో దాంట్లో నుంచి ఒక 5% 10% ఎత్తిపెట్టి ఉమ్. అలా ఎవ్రీ మంత్ 12 మంత్స్కి ఎత్తిపెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ్లో ఎక్కడో ఒక ట్రిప్ వేస్తాను. ఓకే. నేను సోలో ట్రావెలర్గా వెళ్తాను. ఒక్కడినే సోలో డ్యూయట్గా వెళ్ళావు, డ్యూయట్గా బోర్ కొట్టదా సోలోకి వెళ్తే? ఏముండదు, ఏముండదా? ఒకడే వచ్చాం ఒకడే పోతాం, అబ్బా ఏది చేస్తాం. అబ్బా 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 అబ్బా. సో అదే విధంగా ఇవి చెప్పడానికి బాగుంటాయి, ఇంప్లిమెంట్కి కొంచెం కష్టం. అట్లే ఉంటుంది. ఆహా. అక్కడ ఎవరు పరిచయం కాలే బ్యాంకాక్లో? అవుతుంటారు బ్యాంకాక్ లాంగ్వేజ్ వచ్చా నీకు? ఇలా మళ్ళీ ఎట్లా మేనేజ్ చేసావు? ఇంగ్లీష్ ఇంగ్లీష్తో మేనేజ్ చేసి. కొంతమంది ఇట్లా పిలుస్తుంటారు కదా, ఆ ఏరియాకి వెళ్ళావా? వెళ్ళలేదా? వెళ్ళాము. వెళ్ళావా? బాగా ఎంజాయ్ చేసావా మళ్ళీ? లేదు జస్ట్ నార్మల్ స్ట్రీట్స్. స్ట్రీట్స్ ఏ బాగా తిన్నావు బ్యాంకాక్లో? స్ట్రీట్ ఫుడ్ నార్మల్ న్యూడిల్స్ చేస్తాం అక్కడ. న్యూడిల్స్ అక్కడ దాకా పోవాలి, మళ్ళీ ఇక్కడనే తినొచ్చుగా. తినొచ్చు, బట్ అక్కడ హలాల్ అండ్ ఇవి ఉంటాయి కదా, సో అందుకని నేను న్యూడిల్స్ చేస్తాను. అక్కడ కొంచెం పురుగులు గిరుగులు కూడా తింటారు, అవి టేస్ట్ చేసావా? నో నో చేయలే, తినాలనిపించలేదా? అవన్నీ హరామ్ ఐటమ్స్ మా దాంట్లో. ఓకే ఓకే సరే. దాహం అవుతుందా నీకు ఎప్పుడైనా? అవుతుంది సార్. అంటే ఏ దాహం అవుతుంది? నీళ్ళ దాహం. నీళ్ళ దాహం అంటే ఉడుకు రక్తం అంటివి, 24 వయసు అంటివి, ఇంకే దాహం ఏదా నీకు? వస్తుంది సార్ దానికి ప్రతి అయ్యి దానికి ఒక ఎందుకు time వస్తది. ప్రతిదానికి మొహమాటం ఎందుకు? మంచిగా ఫ్రీగా చిల్గా ఎందుకు కామన్గా ఇట్లా ఎవరో ఇప్పుడు వచ్చి నిన్ను షూట్ చేసినట్టు, ఎవరో కట్టేసి కిడ్నాప్ చేసినట్టు ఎందుకు అట్లా ఫ్రీగా బిందాస్గా కూర్చో? బిందాస్ గానే ఆ, కూర్చున్నాను. నీ బిందాస్ వద్దు నాయన, మేము నీ ఆ బిందాస్ అంటే గతంలో ఎప్పటివరకు ఫ్రాక్షనిజం మెయింటైన్ చేసాం? ఫ్యాక్షన్ ఏం లేదు సార్. కొట్టుడు అంటే ఫ్రాక్షనే కదా. ఫ్యాక్షన్ ఎందుకు? అంటే 4 తలాలు పలగొట్టినప్పుడు ఏ ఏజ్లో పలగొట్టావు? 20 బ్లడ్ 19. 19లోనే? ఓకే. అంత అది తలలు పలగొట్టినప్పుడు బ్లడ్ వెళ్తుంటది కదా, అప్పుడు చూసినప్పుడు నీకేమనిపించలేదు సైకోలాగా? అది అలా అయిపోద్ది సార్. చూసినప్పుడు అని అనిపిస్తుంది కదా ఏదో ఎందుకు కొట్టానని అనిపిస్తుంది. ఓకే. తర్వాత ఏడుస్తావా? ఏడవం సార్. కొట్టి ఇట్లా పిచ్చోళ్ళలాగా ఇట్లా అంటావా? మేమే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అయ్యో కూర్చోబెడతాం. కొట్టే మేమే కట్టిస్తాం కట్టు. అచ్చా, మళ్ళీ ఎందుకంటే కవరింగ్, మళ్ళీ ఎక్కడ కేసులు పడతావనా? కేసులు పడతామని కాదు. అంటే మీ ఊర్లో చాన్ బాషా అంటే రౌడీయా అప్పుడు 19 yearsలో? లేదు రౌడీ కాదు, మంచోడే. మంచోడు. ఓకే. ఫ్రాక్షన్స్లో నీకు ఎవరు ఇష్టం బాగా? ఫ్రాక్షనిస్ట్లో నీకు ఎవరు ఇష్టం? అంటే ఫ్రాక్షనిజం చేస్తుంటారు కదా చాలామంది, వాళ్ళ దాంట్లో నీకు ఎవరు ఇష్టం? తెలియదు సార్, అంత నాలెడ్జ్ లేదు వాటి మీద. దేని మీద నీకు నాలెడ్జ్ ఉంది చెప్పు? ఫ్యాక్షనిజం దేని మీద ఎక్కువ ఉంది నాలెడ్జ్ చెప్పు, అదే అడుగుతా. పోనీ దేని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది? అసలు ఫ్యాక్షనిజం గురించి అడగడం సార్. కొట్టేదే నువ్వు 19 ఏళ్ళకే 4 తలకాయ బట్టలు పలగొట్టినావు అంటే ఫ్రాక్షనిజం కాకుంటే ఏంది, నువ్వేనా సుతపూసవా? లైక్ అలా అంటే ఇప్పుడు ఎవరైనా రోల్ మోడల్ గా తీసుకోవాలా దాంట్లో? అవును, మళ్ళీ ఉంటారు కదా. ఫ్లోలో కొట్టాం సార్. ఫ్లోలో కొట్టావా? అన్ఫ్లో అయినప్పుడు ఏమైంది? హాస్పిటల్ ఉంటావా? తీసుకుని హాస్పిటల్. నిన్ను ఎవరు కొట్టలే? కొట్టున్నా. నీకెక్కడ దాకినాయి? అవి ఉన్నాయి, ఇంకా ఉంటాయా? ఓకే, నీకు కూడా కొట్టారు. పడ్డాయి. కొట్టినప్పుడు ఇట్లా ఫ్రాక్షన్లు ఇట్లా అని కొడతారా లేకుంటే మనం కొట్టడం జరిగింది, వాళ్ళు తిరిగి కొట్టడం జరిగింది. అంటే పోయినప్పుడు కట్టులు కతార్లు పట్టుకొని పోతారా లేకుంటే నార్మల్ హ్యాండ్సే? ఈ హ్యాండ్తో కొట్టావా? ఓకే. ఎలా కొడతావు కొట్టినప్పుడు? నన్ను కొట్టబాకు. ఎలా కొడతావు? జిప్పని ఇట్లా పెట్టి వేస్తావా? ఏదో ఇది పెడితే ఇది బాగా తాకుతుంది అట, నిజమేనా? నిజమే సార్. కొట్టావా ఎప్పుడైనా? కొట్టున్నాం సార్. ఓకే. గోడలు పలగొడతా? పగల. సినిమాలు ఏమైనా వెళ్తుంటావా? వెళ్తాను. ఏ సినిమాలు బాగా వెళ్తావు? లాస్ట్ మూవీ నేను చూసింది KGF. అది లాస్ట్ కాదు, పరమ లాస్ట్. అదే నేను చూసింది అదే థియేటర్స్ లో. ఓకే ఓకే. ఎక్కువ కాదు, రేరే వెళ్తా. ఓటీటీలో చూస్తావా? ఓటీటీలో కూడా చూడు. ఓకే. వాట్సాప్లో ఏమని చార్జ్ చేస్తావు బాగా? ఎవరితో ఎక్కువ చార్జ్ చేస్తావు? ఎవరితో ఎక్కువ చార్జ్ చేసేటప్పుడు ఏం చార్జ్ చేస్తావు? చాటింగ్ ఎవరితో చేయను సార్. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడు. జస్ట్ నా కాల్ హిస్టరీ తీసుకుని ఏదైనా 5 seconds 10 seconds మెన్షన్ ఉంటుంది. ఎందుకు మాట్లాడితే ట్యాక్స్ వేస్తాడా నీకు? ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఎందుకు బెకార్స్? ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడాలి. తిన్నావా, పనుకున్నావా, తెల్లారింది, ఏంటి? అబ్బా, ఇది చెప్తుంటే నాకు ఎటో కొంచెం నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు హలో అనగానే 5 seconds అని కట్ చేస్తావా? అయ్యో 6వ సెకండ్కి ఎవడైనా ట్యాక్స్ వేస్తాడని? 6వ సెకండ్ ట్యాక్స్ వేస్తాడని కాదు, ఏ వర్క్ ఉందో అది చూసుకొని అడిగే. నువ్వు ఎక్కువ శాతం వాట్సాప్ కాల్సే చేస్తావట, ఎందుకు? నార్మల్ కాల్ చేస్తే ఎవడైనా గుంజుకోపోతారా? అలా ఏం లేదు. బద్ధకమా? బద్ధకం ఏం లేదు. వాట్సాప్లోనే ఎక్కువ లైక్ ఇంటర్నెట్ ఇష్యూస్, సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పి అంటున్నాను. మీరు చదివింది ఇంగ్లీష్ మీడియమా? ప్రతి ఒక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని సొసైటీలోకి తెద్దామంటే సపోర్ట్ ఉండదు. సో నేను అప్పట్లోనే ఎప్పుడైతే బ్యాటరీ బైక్స్ వచ్చాయో
ఐ థింక్ ఫస్ట్ బైక్స్ వచ్చాయి కార్ కన్నా. అప్పుడు బైక్స్ వచ్చినప్పుడే ఎప్పుడైతే కార్ వదిలాడో అప్పుడే నాకు ఒక ఎక్కడ ఐడియా వదిలేండు? వచ్చింది ఇండియాలో మార్కెట్‌లో. అచ్చా ఓకే. సో అప్పుడే ఒక ఐడియా వచ్చింది. సో బైక్‌కి, కార్‌కి ఒకే చార్జర్‌తో డ్యూరో చార్జ్ బూట్ చేసుకోవచ్చని. ఓకే. నైస్. జస్ట్ జిగ్ చేంజ్ చేసుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ జిగ్ చేంజ్ చేసుకుంటే కార్ చార్జ్ చేసుకోవచ్చు, బైక్ చార్జ్ చేసుకోవచ్చు. ఓకే. చేశారా మళ్ళీ అది? ఎప్పుడు సపోర్ట్ లేదు. ఎవరు చేస్తారు సపోర్ట్? ఫ్యాక్టరీస్ కావాలి. హుహు. ఎన్ని ఉండాలి. ఓకే. ఎవరిస్తారు సపోర్ట్? ఫ్రంట్ బ్యాక్ పెట్టేస్తే స్టార్ట్ అయిపోతుందా? జస్ట్ జిగ్స్ చేంజ్ చేయడమే. బైక్‌కి చార్జ్ చేసుకోవచ్చు అండ్ కార్‌కి చార్జ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు అది ఇంప్లిమెంట్ చేశారా? ప్లాన్ ఉన్నింది. ఇప్పుడు ట్రై చేసాం. అవ్వదు. ఫ్రంట్ బ్యాక్ పెట్టారా? క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఓకే. ఓకే. అంటే మీకు ఎవరు దొరుకుతలేరా బయర్స్? ఐ మీన్ పెట్టేవాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. మనకేంటి అనేది ఒక ఇది ఇండియాలో. అంటే మీరు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. వైర్స్ అని కాదు, ఇట్స్ ఏ జిగ్. జిగ్ అంటే? జిగ్ అంటే కనెక్టర్. కనెక్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కనెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ కనెక్ట్ చేయించుకునేటో లేరు. అంతే కదా బాధ? ఓకే. అది ఎట్లా గ్రహించారు మీరు అట్లా ఫ్రంట్ బ్యాక్ పెడితే కనెక్ట్ అవుతుందని? స్టార్ట్ సార్ ఇదే కాదు, నాకు ఒకప్పట్లో ఏటీఎం మెషిన్స్ కాడికి వెళ్ళి అమౌంట్ తీసుకోవడం ఇలా ఏటీఎం దగ్గర ఏమనుకున్నావు? కార్డ్ వేయకుండా కూడా చేతులు పెట్టి కార్డ్ వేసుకోకుండా కాదు, ఈ ఫోన్ పేస్ ఇవి కూడా ఈ మధ్య వచ్చాయి. అవును. అప్పట్లోనే నేను అనుకున్నా ఫోన్ పే మొబైల్ తోనే ఆన్లైన్ పేమెంట్ చేసేటట్టు. ఓకే. మళ్ళీ ఫోన్ పే క్యూఆర్స్ కోను, జీపే, పేటిఎం అవన్నీ. ఓకే. అది ఇంప్లిమెంట్ అయింది అప్పుడే అనుకున్నప్పుడే. సరే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి అది అకౌంట్ లో నువ్వు వేసుకుంటున్నావు. నేను వేసుకోవట్లేదు, అది ఐడియా ఉన్నింది అప్పట్లోనే. ఇప్పుడు మళ్ళీ వచ్చే రాబోయే కాలంలో ఎలాంటి వస్తే బాగుంటుంది చెప్పు, అప్పుడు మేము నమ్ముతాం. అది వచ్చినప్పుడు అరే మీ పేరేంటిది? చాన్ బాషా గారు చెప్పారని మేము ఇది రీల్స్ లాగా చేసి వైరల్ చేస్తాం. నెక్స్ట్ రాబోయే కాలంలో ఇలా ఉంటే ఏది చెప్పండి. ఇప్పుడు మీరు అన్న ఫోన్ పే, ఏటీఎంని చూసినప్పుడు ఫోన్ పే ఇవన్నీ క్యూఆర్ కోడ్ ఉండాలని అనుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది జనరేషన్లో? నెక్స్ట్ జనరేషన్ ఏముంది, ఇప్పుడు టీచర్స్ రోబోటిక్స్, ఇంకా నెక్స్ట్ అంతా అందరికి తెలుస్తుంది. ఏఐ ఇప్పుడు వస్తుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. మొన్న మీటింగ్కి వెళ్ళి కూడా వచ్చింది నేను, ఏఐది అన్ని స్కూల్స్లో వస్తుంది. ఇది కాకుండా మేము చేసిందే. నీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఇవన్నీ తెలియంది చెప్పాలి. ప్రెసెంట్ ఇవే రన్ అవుతున్నా. ఇక నువ్వు ఆలోచన అంతే కూడా అబద్ధం. ఫోన్ పేది కూడా నాకు డౌట్ అంతే. ఏదో ఫ్రంట్ పెడతాడట, బ్యాక్ పెడతాడట, ఏదో కనెక్ట్ అయిపోతుందట, ఈయనకు సపోర్ట్ చేస్తలేరట. ఇంకా అది ఎవరో చెప్పిన థాట్ ఇక్కడ చెప్తున్నావు. నాకు చెప్పిన థాట్ కదా అది, నాకు వచ్చిన ఇంప్లిమెంట్. మళ్ళీ నువ్వు నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా, నాకు వచ్చిన ఇంప్లిమెంట్ చేసి ఒక వీడియో చేయొచ్చు కదా. ఇట్లా స్టార్ట్ అయింది చూడండి అంటే ఎవరైనా వస్తారు కదా. ఇంటర్వ్యూ తర్వాత మనం చేద్దాం, ఒక కార్ ఒక బైక్ చేయొచ్చు, ఛార్జింగ్ తెప్పిస్తే చేస్తావా? చేయొచ్చు. ఓకే, చూద్దాం ఎట్లా అవుతుందో. ఓకే. అంటే నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటిది? ఎలక్ట్రిక్ ఉందని దాంట్లో? ఎలక్ట్రిక్ ఉందని కాదు, చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎలక్ట్రికల్లో. ఏ షార్ట్ వచ్చిందా? షార్ట్ కాదు, కరెంట్ అంటే ప్రతి ఒక్కడు భయపడేవాడు. ఇప్పుడు ఏమైనా పోయి ముద్దు పెట్టుకొని లవ్ చేస్తా అంటాడా? లవ్ చేయట్లేదు. సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, నేర్చుకుంటే ఇదే వర్క్ నేర్చుకోవాలి అని. ఓకే. వాళ్ళు చూసాక అచ్చా, అక్కడ నేర్చుకుని. ఇప్పుడు మెయిన్ ఆన్ చేస్తే కూడా నువ్వు వైర్ పట్టుకుంటావా? పట్టుకుంటావు. ఏం కాదు నీకు? ఏం కాదు అంటే కొడుతుంది బాగా అలవాటు. ఏం కొడుతుంది? షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంది అంటే నువ్వు నా వాడే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని తక్కువ కొడుతుందా? అంతే, అలవాటు అయిపోయి ఉంటుంది మా బాడీకి. అచ్చా. ఇప్పుడు మేము ఇవి తీసేస్తాం, మేము లైట్స్ తీసేస్తే వైర్ ఇట్లా ఓపెన్ పెడతాం, పట్టుకుంటావా? పట్టుకోగలరు. ఏం కాదు. ఏం కాదు. ఓకే. అంటే ఎట్లా అంటే డైలీ ఒక 10 minutes పట్టుకునే వాళ్ళు అప్పట్లో మీరు? అలవాటు అయిపోద్ది వర్క్ చేసే కొద్దీ. ఇప్పుడు ఒకరికి మీకు షాక్ కొట్టింది అనుకోండి, మీరు నుంచి స్టూడియో బయట దాకా వెళ్ళి పరిగిస్తా వస్తారు రిటర్న్. అవును. మాకు కొట్టింది అనుకోండి, మేము అది కొట్టినా కూడా మళ్ళీ వర్క్ చేసుకుంటాం. డిఫరెన్స్. ఎప్పుడైనా నీకు షార్ట్ కొట్టి పడిపోయిన రోజులు ఏమైనా ఉంది? పడిపోయినా మొత్తం? పడిపోయినా. ఎక్కడ? ఒక హోటల్లో చేస్తా ఉన్నప్పుడు 3-phase వైరు స్లీవ్ తీస్తా ఉన్నాను. సో స్లీవ్ తీసేటప్పుడు నోటల్ తల మీద పడి ఉంది, ఫేస్ చేతిలో పట్టుకున్నాను. నోటల్ ఏంటిది, ఫేస్ ఏంటిది? 3-phase లో మొత్తం 4 వైర్స్ వస్తాయి. ఓకే. సో 3 వాటిలో ఫేస్ వస్తుంది, 1 దాంట్లో నోట్లో వస్తుంది. ఆ 1 నోటల్ తల మీద హెడ్ మీద పడి ఉంది, గమనించుకోలేదు. సో ఫేస్ స్లీవ్ తీసేటప్పుడు చెయ్యి దాంట్లో లాక్ అయిపోయింది. సో అటు స్పృహ తప్పి పడిపోయాను. తర్వాత హోటల్ ఓనర్స్ వచ్చేసి ఆ నీళ్ళు కొట్టి లేపి జరగడం జరిగింది. ఓకే. కరెంట్ పని చేసే వాళ్ళు చాలా టఫ్ కదా. పోల్స్ కూడా ఎక్కుతారా? ఎక్కుతారు. పోల్స్ కూడా. అది ప్రాక్టీస్ ఎలా చేస్తారు పోల్స్ ఎక్కడ? ఇప్పుడు షూస్ వచ్చేస్తున్నాయి, ఒకప్పట్లో అయితే నార్మల్ గా 4 legs తీసి ఎక్కేవాళ్ళం. అంటే మీ సర్వీస్ లో అంటే నువ్వు 24 years కదా? ఎన్ని ఇయర్స్ సర్వీస్ నీ జాబ్ సర్వీస్? నేను 17 years అప్పటి నుంచి వర్క్ చేస్తున్నా. ఓ
చదవక ముందు కటింగ్ నుంచి ప్లేట్ అంటే చదివేటప్పుడు 8th క్లాస్ అప్పుడు కూడా నేను సండేస్ వచ్చాయనుకోండి కటింగ్ ప్లేట్ తీసుకొని వర్క్‌కి వెళ్ళిపోయేది. సో, అలా చేసుకుంటా అంటే దాని మీద అప్పుడు ఇంట్రెస్ట్ నాకు 4th క్లాస్‌లో ఉన్నప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో 4th క్లాస్ నుంచెల్లా. సో, ఓకే. అప్పటి నుంచి నేర్చుకుంటా. కటింగ్ ప్లేట్ పట్టుకొని వెళ్ళడం. ఓకే. ఇప్పుడు దానికి రిలేటెడ్ డిప్లొమా చేశాను, ఐటీఐ చేశాను. హుహు. సో, దాని రిలేటెడ్ జాబ్స్, ఆటోమేషన్స్ చేశాను. ఇంకా ఫర్దర్ స్టడీస్ ఏమున్నాయి? ఫర్దర్ స్టడీ నాకు ఎక్కడైనా లైక్ యూఎస్‌లో అయినా, కెనడాలో అయినా ఇదే ఏదైనా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డిప్లొమా తీసుకొని వెళ్దామని ఒక ఇది ఉంది. మన బట్ ఇండియాలో నాట్ లేదా? పాసిబుల్. మన ఇండియాలో లేదా? మన ఇండియాలో చేశానుగా. ఆడియో, వీడియో చేశాను, హోమ్ ఆటోమేషన్ చేశాను, డిప్లొమా చేశాను, ఐటీఐ చేశాను. ఓకే. ఇంత చదువుకొని ఒక మంచి ప్రొఫెషన్‌లో ఉండి ఈ ఇన్‌స్టాలో ఈ వీడియోస్‌తోని అంటే నువ్వు అల్లరైతున్నానని ఎవరు చెప్పలేదా? చెప్తున్నారు. యాక్చువల్లీ మా కంపెనీ బాసే చూసాడు నా వీడియో. హ్మ్. మనకవసరమా భాష అన్నాడు. బట్ యాక్చువల్లీ ముస్లిమ్స్ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి చాలా వీడియోస్‌లో నేను మాట్లాడే మాటలు నచ్చలేదు. హ్మ్. సో, యాక్చువల్లీ కొందరు ముస్లిమ్స్‌కి నచ్చదు. హ్మ్. సో, ఆ విధంగా చాలామంది చాలా అడిగారు. బట్ మనం కూడా సైలెంట్ అయిపోతే ఎవడో ఒకడు మెసేజ్ ఇచ్చేవాడు ఉండాలి కదా అని చెప్పి ఆ ఫ్లోలో ఇస్తా పోతా ఉన్నా మెసేజ్. ఫ్లో ఇస్తున్నావు. ఓకే. ఏమైనా బెదిరింపు కాల్స్ అట్లా ఏమైనా రావడం? చాలా వస్తున్నాయి. రోజుకొక 10, 20 వస్తాయి. ఏమని బెదిరిస్తారు? లేపేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం. నువ్వు కనపడు, పలానా సెంటర్‌లో కనపడు, కేపీహెచ్‌పీ కాడ కనపడు, కూకట్పల్లిలో కనపడు. అక్కడెందుకు కూకట్పల్లి, అంటే కేపీహెచ్? వాళ్ళ ఏరియాలో అయ్యే. ఆహా! అవ్వా? సో, ఆ సర్కిల్‌లో అవి ఎప్పుడైనా ఇప్పట్లో కేపీహెచ్‌బీ, కూకట్పల్లి అంటే కొన్ని వేరే హ్మ్. ఏరియాస్ అనుకుంటున్నాం అది. ఆ టైంలో నువ్వు అటు పోతావా ఏంది? మేము పోము సార్. అచ్చా! సో, అచ్చా! ఇలా మెసేజెస్ చేస్తా ఉంటారు. అచ్చా! డీఎమ్స్ చేస్తా ఉంటారు. ఓకే. అక్కడ కనిపి, ఇక్కడ కనిపి అని. హ్మ్. ఓకే. మళ్ళీ అంటే నువ్వు ఇక్కడ కనిపించావనుకో అనేటట్టు ఇస్తారు. ఆ ఏరియాస్‌కెళ్ళొద్దు ఇక నువ్వు. భయపడతావా మళ్ళీ అట్లా? నేను భయపడను. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంతమంది సెక్యూరిటీ వచ్చారు నీతోని? ఎవరు రాలేదు సార్. ఒక్కడే వచ్చాడు. మళ్ళీ ఎవరైనా ఏసేస్తే? ఎవరు వేసాడు సార్. ఆ మెసేజ్ పెట్టి నేనే కావచ్చు. ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదా? ఓకే. అంటే ధైర్యమా నీకు? ధైర్యం ఉంది. ఒకవేళ నీకు ఇట్లా పొడవడానికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? డేర్ చేసుకుంటా. క్యాపబిలిటీ ఉంది. క్యాపబిలిటీ ఉంది. అప్పుడే తలలు వల్లగొట్టినాడు ఈ 19 ఏళ్ళకే. ఓకే. అంటే ఇట్లా కూడా బెదిరిస్తారా నీకు పాపం? ఉన్నాయి సార్. ఓకే. మళ్ళీ ఎందుకు ఈ బెదిరింపు కాల్స్‌తోని ఇవి డీఎంలతోని అవసరమా? థ్రెట్స్ కూడా వచ్చాయి. చంపేస్తాం అనేటట్టు ఆహా! ఎవరైనా వెళ్ళారు. కత్తి పెట్టారా మేడం? కత్తి పెట్టలేదు. డైరెక్ట్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాము. అది ఇది చెప్పలే అడ్రస్ యాక్ట్ చేస్తాం. పెట్టకపోయినావు? ఇచ్చిన చాలా మందికి ఇచ్చా. వచ్చేయండి మా ఊరికని. ఓకే. ఏ ఊరు మీది? నెల్లూరు. నువ్వు ఉండేది ఇక్కడ కదా? ఇక్కడ ఉంటే ఏముంది వచ్చేయనండి చూసుకుందాం ఆడికి వచ్చేస్తాను. ఓకే. ఆహా! ఇక్కడని చెప్తలేవు ఎవరికి భయపడి. ఎందుకు చెప్పట్లేదు? నా వీడియోస్ అన్ని హైదరాబాదే కదా వస్తాయి. అచ్చా! లొకేషన్ అచ్చా! అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎక్కడ ఉంటావు నువ్వు? హైదరాబాద్‌లోనే ఉంటాను సార్. ఏ ఏరియా? బంజారా హిల్స్. బంజారా హిల్స్. రోడ్ నంబర్? 2. ఓహో! రోడ్ నంబర్ 2. ఇది ఎంత మనది 10ఆ? అంటే నువ్వు 8 దూరం మాకు. ఓకే. బంజారా హిల్స్‌లో ఎక్కడ? 2లో? ఉంటాను సార్. ఓకే. ఫ్లాట్ ఉంది. ఫ్లాట్‌లోనే ఉంటావా? ఇల్లులో ఉండవా? హుహు. ఇల్లు కాదా? కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాను. ఓహో! సెక్యూరిటీ పర్పస్ వచ్చి ఎవడైనా పొడుస్తాడానా? అలా ఏం లేదు. కొద్దిగా సైలెంట్‌గా బాగుంటుందని. సైలెంట్‌గా బాగుంటా. అంటే ఇంక సైలెంట్ అంటే ప్లీజంటా? ఎందుకు? నచ్చద్ది సార్. ప్రశాంతంగా ఉండడం, హాయిగా ఉండడం ఇలానే ఇష్టం నాకు. ఓకే. ఇలానే ఉండడం ఇష్టం అన్నమాట. ఏమో నీకు అసలు ఒకటి పొంతు లేకుండా చెప్తున్నావు నువ్వు నాకు. ప్రశాంతత అంటావు, తలల వల్లగొట్టిన అప్పటి ఫ్రాక్షనిజం అంటావు. ఇప్పుడేమో ఇట్లా చూస్తే నాకు డీసెంట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అని అంటావు. ఓకే. ఏజ్‌లో అలా చేసాం. ఇప్పుడు ఏజ్ మారింది, కెరియర్ మారింది, మంచి జాబ్‌లో ఉన్నాం. సో చేంజ్. ఓకే. అసలు నువ్వు బ్రతకడానికి ఏం చేస్తుంటావు? బ్రతకడానికి ఏం చేస్తుంటాం? తింటుంటావా ఏమన్నా? కష్టపడి సంపాదించి తింటాం. కష్టపడి సంపాదిస్తున్నావు నువ్వు? ఎంత కష్టపడతావు డైలీ? ఎన్ని అవర్స్ మీ డ్యూటీ? మార్నింగ్ 11 to ఈవినింగ్ 4. 1 అవర్ లంచ్‌కేనా ఫోన్లు గెలకడానికి? అంతే కదా? ఓకే. నీ కింద వర్కర్స్ ఉంటారా లేకుంటే నువ్వు? వర్కర్స్ ఉంటారు. వర్కర్స్‌తోని చేపిస్తుంటావు. ఓకే. అండ్ లాస్ట్‌కి అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు నీ లైఫ్ యాంబిషన్ అంటే బిజినెస్ అది కాకుండా ఇంకా ఏం చేయాలి? సమాజానికి ఏం చేయాలి? అంటే నీ రీల్స్ ఏమన్నా నేను సొసైటీని చేంజ్ చేయాలని అంటున్నావు కదా? లైఫ్ యాంబిషన్ ఏంటంటే నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని ఉంది. ఫౌండేషన్ స్టార్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ముసలోళ్ళు మరీ రోడ్డు మీద ఉంటారో సో అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టి మనమే ఫుడ్ ఇచ్చి మనమే చూసుకునేటట్టు చేయాలని మాకు ఉన్నాయి. సో అక్కడ హౌస్ ఒకటి బిల్డ్ చేసేసి సో అక్కడ చేద్దామని నా ప్లాన్ యాంబిషన్. ఓకే. ఎన్ని ఇల్లులు ఉన్నాయి మీకు? మాకు 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. అందులో ఒకటి ఫౌండేషన్‌కి లేదు, దీనికి సపరేట్గా కడతాం. సపరేట్‌గా కడతావు. ఓకే. అంటే పెద్దది స్థలం ఉంది, ఒక 5 acres. ఆ స్థలంలో మీ 5 acresా? ఓకే. అంటే ఒకటి ఉంది. అచ్చా. సో దాంట్లో వేస్తాను. దాంట్లో మాకు అర్ధ ఎకరం రాసియొచ్చుగా?
మేము కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటాం, లేకుంటే ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటాం. Hmm. నీ పేరు పెడతాం. ఏం పేరు నీ పేరు? చాన్ భాష. చాన్ భాషా నిలయం, గిఫ్టెడ్ బై చాన్ భాషా అని పెడతాం. ఇట్లా 1/2 ఎకరం ఇచ్చిన చాన్ భాషా అని. 4.5 ఎకరాలు నువ్వు చూసుకో. ఏమంటావు? నువ్వు ఫౌండేషన్ కట్టడానికి రెడీ, కానీ మాకు ఇవ్వడానికి ఏంది, మేము కూడా చెప్తాం కదా. అంటే రోడ్ల మీద ఉంటేనే తీస్తావా? కష్టపడాలి సార్. ఏం ఇది కష్టం? నా కష్టం కాదు, మా నాన్నగారు సంపాదించింది. అయితే ఏంది, అంకుల్కి నేను చెప్పుకుంటాను. అంకుల్కి నేను ఒక మీ పెద్ద కొడుకులాగా అనుకొని ఏమని చెప్తా. ఓకే. అంటే నీకు ఎంత ఉంది, ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఉంది నీకు? లక్షల కోట్లు ఏం లేదు సార్, ఎంతలో ఉన్నాం అంతలో హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నావు అంటే నీకు ఎవరైనా ఇంటర్వ్యూ చూసి చాన్ భాషని ఫిదా అయ్యి ఎవరైనా అమ్మాయి ఎవరైనా రావాలంటే అని అడుగుతున్నా. దీని ద్వారా నీకు ఒక సార్ మనకి బ్యూరో స్టార్ట్ అయిపోతుంది. అవసరం లేదు, బట్ మా డాడీ మా కోసం చేసింది, నేను మా తమ్ముడు మా అమ్మ మా కోసం ఎంత చేశాడంటే, ఈరోజు మా నాన్నగారు మాకు అందుబాటులో లేకపోయినా కూర్చొని తినే అంత సంపాదించి పెట్టారు. ఎవరు లేరా పేరు? ఉన్నారు, అందరు ఉన్నారు. మా డాడీ మాకు చేసింది లైఫ్ లో. మళ్ళీ అందుబాటులో లేదని చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. హ్యాపీగా చూసుకోవడానికి అంతా సమకూర్చారు. ఎప్పుడైనా దాన ధర్మాలు ఎప్పుడైనా చేస్తావా? చాలా చేస్తున్నాను సార్. ఓకే, చాలా చేసావు. ఒకసారి మమ్మల్ని కూడా పిలువు, దాన ధర్మాలు చేస్తున్నావా లేదా అని చూస్తాం. షూర్. కొంతమంది చెప్తారు ఇంటర్వ్యూలో కానీ చేస్తలేరు. చాలా చేస్తున్నాను సార్. ఓకే, వీడియోస్ అవి తీసి పెడతావా? ఎక్కువ పెట్టలేదు, మొన్న బర్త్డే 2 పెట్టాను. అండ్ ఒకసారి ఆ పుచ్చకాయలు ఏదో సంథింగ్ కోతులకి పెట్టాను. పుచ్చకాయలు కోతులకు పెట్టాం. 10,000 తీసుకున్నాం సార్ పుచ్చకాయలు. 10,000 పుచ్చకాయల? 10,000 రూపాయల పుచ్చకాయలు? 10,000 రూపాయల పుచ్చకాయలు తీసుకుని కోతులకి స్పెండ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ జాబ్. పుచ్చకాయలు చేతులతోనే తినిపించావా? చేతులతోనే తినిపించాం. ఏమనలేవి కోతులు? ఏమనలే. ఓకే, మనుషులకి ఏం పెట్టా ఇప్పటిదాకా? మనుషులకి కొందరు హాస్పిటల్స్లో హాస్పిటల్స్ కావాలంటే అమౌంట్స్ ఇచ్చున్నాను, కొందరికి ఫుడ్ డొనేషన్. ఓకే, ఆ విధంగా చేస్తాం. మేము కూడా ఇప్పుడు నీ పేరు మీద రేపు మధ్యాహ్నం పూట భోజనం పెడతాం, మాకు కూడా కొంచెం ఫండ్ ఇచ్చేసి వెళ్ళు ఇంటర్వ్యూ. బయట చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అంటే ఎక్కడికి వెళ్దాం, హెల్పింగ్ చేద్దాం. ఓకే, అదే అంటున్నా నేను. నీ ఏరియా చెప్తాను నేను, ఒక ఏరియా చేద్దాం సార్, అక్కడ చేద్దాం. షూర్ చేద్దాం. బస్కతారక హాస్పిటల్ దగ్గర వస్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్, చాలా మంది వచ్చి అన్నం పెడతారు. ఓకే, అక్కడ కూడా ఒకసారి పెడితే కొంచెం బాగుంటుందని. షూర్. ఎంతమంది అయినా పెట్టగలుగుతారు. ఎంతమంది అయినా పెడదాం. కుకింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? అంటే నేను ఫౌండేషన్స్కి ఇస్తాను. ఫౌండేషన్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. అవును, సో వాళ్ళు చూసేసుకుంటారు అంతా. మన అమౌంట్ అనేది అలా. నీకు జ్వరం వస్తుందా? ప్రెసెంట్ 2-3 years నుంచి అయితే రాలేదు. ఓకే, ఎందుకు రాదు? రాలేదంటే రాలేదు, వస్తే వచ్చింది. జ్వరం రావాలే కదా. ఏమో సార్ మనకు రాలేదు. దగ్గు తుమ్ముడు అది కూడా లేదా? హెల్త్ సూపర్ సార్. హెల్త్ సూపర్ కాదు, జ్వరం రాకుండా, జ్వరం రావాలి అప్పుడే మంచిది హెల్త్. ఓకే సార్. మళ్ళీ ముక్కుండే ఏం లాభం తుమ్మడానికి ఉంటే? నార్మల్గా వస్తుంది సార్, ఏదో 24/7 తుమ్ముడు రోగం ఉన్నట్టు రావు. ఎట్లా తుమ్ముతావు తుమ్ముతప్పుడు? ఇదేం క్వశ్చన్ సార్? అంటే నీకు జ్వరం రాదన్నావు కదా, తుమ్ము కూడా రాదేమో. ఎట్లా ఒకవేళ నీకు తుమ్ము వస్తే ఎట్లా తుమ్ముతావు అని నాకు డౌట్. చెవులన్నా వినిపిస్తాయా? వినిపిస్తాయి సార్. ఏం వినిపిస్తాయి? మీరు ఏమైతే మాట్లాడతారా అదైనా వినిపిస్తా, లేకుంటే అది కూడా 4 సంవత్సరాల ముందు చల్లి వినిపించట్లేదు అంటావని నేను డౌట్ వచ్చింది. ఓకే, జ్వరం రాలే, తుమ్ములు రాలే, దగ్గు రాలే. దగ్గన వస్తుందా? ఎట్లా దగ్గుతావు? ఓకే. కొంతమంది అంటారు, కొంతమంది ఆహా అని ఒకటేసారి పిడుగుపడ్డట్టు దగ్గుతారు. అట్లా నువ్వు అన్నం తినేటప్పుడు ఏం ఫస్ట్ కర్రీ కలుపుకుంటావు? ఆ రోజు ఏం చేశారు అదే ఏం చెప్తే అది. ఇవాళ ఏం తినేసి వచ్చిన టిఫిన్లో చెప్పు. మటన్ తిన్నా. పొద్దుగానే మటనా? అదేం కడుపు ఇంకా నీకు జ్వరం రాకపోవడం ఏంది? మటన్ దోశ. ఓకే, మటన్ దోశ తినేసి వచ్చావు, సూపర్. లంచ్ ఏం చేస్తావు? ఇప్పుడు ప్రిపేర్ చేసుకో. ఓకే, సరే. నీ షాపింగ్ నీదేనా? నువ్వే చేసుకుంటావు, వేరే వాళ్ళు ఏమన్నా సెలెక్ట్ చేస్తావు? నేనే చేసుకుంటా. ఏ షాప్లో వెళ్తావు బాగా? నేను నార్మల్గా ఎక్కడైనా తీసుకుంటాను సార్. ఎక్కడైనా తీసుకుంటా? సికింద్రాబాద్లో తీసుకుంటావు? సికింద్రాబాద్లో తీసుకోము, ఎర్రగడ్డలు తీసుకుంటావు? మంచి షాప్స్లో వెళ్ళి తీసుకుంటాను. నేను అదే అడుగుతున్నా, మళ్ళీ మంచి షాప్ అంటే అక్కడ రాస్తారా మంచి షాప్ అని? ఇప్పటిదాకైతే పేరు వినలేదు. నేనైతే ఎప్పుడు వినలేదు. మీరు విన్నారా మంచి షాప్ అని ఎప్పుడైనా? నేనైతే ఎక్కడ వినలే మంచి షాప్. నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్ విన్నాను, ఇంకా సో అండ్ సో ఒక విన్నాము. మాల్స్కి నేను వెళ్తే జూడియోకి వెళ్తాను, మాల్స్లలో. ఇంకా మిగతావన్నీ నార్మల్ రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా, ఓకే, షోరూమ్ టైప్స్, వాటిలో తీసుకుంటావు. అంటే డిస్ప్లే చూసి వెళ్తావా, లేకుంటే నువ్వు ఒకటి కావాలని? లేదు, నేను వెళ్ళే రెగ్యులర్ షాప్స్ ఉంటాయి. రెగ్యులర్ షాప్స్. కళ్యాణి షాప్ అని ఉంది. కళ్యాణి షాప్, కళ్యాణి బిర్యానీ పక్కకు ఉంటుందా?
ఇక్కడ కాదు సార్, ఆంధ్రాలో. ఆంధ్రాలోనా? ఓకే. అన్ని ఆంధ్రాలోనే కొంటావా? ఈ షర్ట్ కూడా ఆంధ్రాదేనా? అవును, ఆంధ్రాదే. వావ్, సూపర్. కానీ మైక్ మాది హైదరాబాద్. సార్ కావాలా? వద్దు హిట్ టీవీ అయిపోయినాయి. ఇక నీ బాధ ఏదో ఓడగొట్టుకుంటే కదా నన్ను పంపించేది వీళ్ళు. వాచ్ ఎన్ని కోట్లు? కోట్లు కాదు సార్, రూపీస్. 3 అవుతుందా టైం? ఇప్పుడు ఎంత అవుతుందా టైం? ఇట్లా తిరిగింది ఏంది? నీ ముళ్ళు ఇట్లా తిరిగింది ఎందుకు? లేదు, కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గానే ఉందా? ఓకే. ఏంటి స్టీల్ అండ్ అదేంటిది లెదరా? లేదు, నార్మల్ వాచ్. నార్మల్ వాచ్. ఎందుకు కాస్ట్లీ వాచ్ పెట్టుకోలేను? కాస్ట్లీ పర్సన్వి. అదే లేదు సార్, జస్ట్ ఆఫీస్ వాచ్. లైక్ చాలా ఉన్నాయి, రెగ్యులర్ ఒక్కొక్క కలర్ వేస్తూ ఉంటాం మ్యాచింగ్. నీకు చాలా ఉన్నాయా వాచ్లు? ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయా? 20 ఉన్నాయి. ఓకే. డైలీ ఒకటి వేసుకుంటుంటావా? సూపర్, నైస్. వచ్చిన పని అయిపోయిందా? అయిపోయింది, ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళకి నీ గురించి తెలుసో లేదో కనుక్కొని వెళ్ళు. నాలాగా నేనేదో ఒకటి ఇంటర్వ్యూ లాగించేసాను తప్ప వేరే యాంకర్ అయితే మాత్రం లాగించలేరు. నాకెవరో ఆకాశ రామన్న లాగా నీ క్వశ్చన్స్ పంపిస్తే నేను ఇంటర్వ్యూ చేసుకుంటూ పోయాను. ఓకేనా? కాకపోతే దగ్గు అప్పుడప్పుడు తుమ్ము, అప్పుడప్పుడు జ్వరం రాని. ఓకేనా? అప్పుడు వస్తేనే కొంచెం అన్నిటికీ టేస్ట్ తెలుస్తుంది. ఓకేనా? అవును, ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసింది, చూసి వెళ్ళాలని ఇంటర్వ్యూస్ కి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాడు ఇంకా చేసినందుకు నువ్వు ధన్యవాదాలు తెలియజేయి. ఎందుకు? ఏం చేశారు? ఏం తెలియకుండా కూడా నేను అడిగినా కదా నిన్ను. ఓకే. పంపించింది ఎవరు? మీ మేనేజర్? మాకు ఇక్కడ మేనేజర్ సినిమా కాదు తీసేది, అది కూడా తెలుసు. వచ్చేస్తాం మేము. బై మీ పేరు? చాన్ బాషా. ఓకేనండి. ఎంట్రోలో పేరు చెప్పడం మర్చిపోయాను కదండి. ఈయన చాన్ బాషా గారు. ఇంటర్వ్యూ సవ్యంగా జరిగింది. నాకు క్వశ్చన్స్ తెలియకుండా కూడా, నేను ఈయన గురించి తెలియకుండా కూడా నేను ఇంతసేపు లాగించానంటే నా బుర్రకే హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టరు. అండ్ ఇంకోసారి ఈ గెస్ట్ ఇలా వచ్చినప్పుడు కొంచెం మాకు కూడా చెప్పండి, మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక ఆకాశ రామన్న ఇవ్వడం వల్ల నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు ఇక కొద్దిసేపు అయితే మళ్ళీ 19 సంవత్సరాలకు వెళ్ళిపోయేటట్టున్నారు, కొట్టేటట్టున్నారు. ఇక మీరు వెళ్తే మేము ఇంకా వేరే గెస్ట్ని పిలుచుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.